దేవుడిచ్చెను మట్టి పాత్ర, స్త్రీ పురుషులనే ఈ దేహంతో పోషించాలి. క్రీస్తు లాంటి పాత్ర జన్మతో మొదలయ్యింది ఈ నటన. దేవుడే నీకు రాశాడు ఈ రచన. యేసుని లోకానికి పంపించి చేయవలసిన పాత్ర ఏంటో రాసిచ్చి, దేవుడు రాసిచ్చిన పాత్రే చేసి చూపించాడు. మనుషులు యేసుని దూషిస్తున్నా, నీకు దయ్యం పట్టిందని అంటున్నా, దేవుడు చెప్పిందే చేసి ఎంతో మెప్పించాడు. కష్టంగా పాత్రున్న పోషించాడు, ఎంతో ఇష్టంగా ఆ పాత్ర పోషించాడు. పాపాత్ములనే క్షమించే పాత్ర ఇచ్చాడు, వారు శిక్షిస్తున్నా ప్రేమించి మరణించాడు. దేవుడిచ్చే ఈ పాత్రే నిన్ను పోషించమన్నాడు. స్త్రీ పురుషులనే ఈ నటి నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర, స్త్రీ పురుషులనే ఈ దేహంతో పోషించాలి. క్రీస్తు లాంటి పాత్ర జన్మతో మొదలయ్యింది ఈ నటన. దేవుడే నీకు రాశాడు ఈ రచన. దేవుడిచ్చే పాత్రది, నటనకు వేదికిది, స్త్రీ పురుషుల వేషమిది, నరులందరి పాత్ర ఇది. థ్యాంక్ యూ. పాట పాడి దేవుని నామాన్ని స్తుతించిన కుమారుడు సన్నికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పెళ్లి కుమార్తె అయిన ప్రశాంతి బంధువులకి ఓ ముఖ్య ప్రకటన. పెళ్లి కుమార్తెని త్వరగా రెడీ చేసి మరి వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి మన చర్చి శంకుస్థాపనకు దైవ సేవకులు వస్తున్నారు కనుక మన సంఘస్థులందరూ మన చర్చి నిర్మాణం జరుగుతున్న స్థలం వద్దకు రావాల్సిందిగా సంఘస్థులకు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు మీరు ఆకాశం నుంచి వర్షం వస్తుంది, ఫలవంతములైన ఋతువులు వస్తున్నాయి గనుకనే పంట వస్తుంది. ఆ పంట వస్తుంది గనుకనే ఆహారం మీకు వస్తుంది. ఆయన ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచు. అంటే ఎంత చికాకులో ఉన్న ఒక రుచికరమైన భోజనం కడుపు నిండా తినగానే మనసంతా ఎలా అయిపోతుంది? ఉల్లాసంగా. అలా నిన్ను ఆహారము నీ కడుపులో నింపి నీకు ఉల్లాసమైన ఆ వాతావరణం ఇస్తున్నాడే, ఇది దేవుడు నీకు చేస్తున్న మేలు కదా. ఉద్యోగం ఇవ్వాలి, వ్యాపారాల్లో లాభం ఇవ్వాలి, పెళ్లి చేయాలి, పరీక్షల్లో పాస్ చేయాలి, కారు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడైన క్రీస్తునిచ్చి పాపపు కోపంలో ఉన్న నిన్ను నన్ను కడుక్కొని పరలోకం ఇస్తానన్నాడు, నీతిమంతులుగా మార్చి. ఇది మేలు కాదా? యేసుక్రీస్తుని ఇచ్చేసాడు, ఇది మేలు కాదా? నాకే దేవుడు ఏ మేలు చేయలేదు, నాకు దేవుడు ఏ మేలు చేయలేదు చాలా మంది మాట్లాడతారు. ఇప్పటికీ సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ కరోనా వలన కొన్ని కోట్ల మంది ప్రపంచంలో రాలిపోయారు. మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది చచ్చిపోయారు. వాళ్ళల్లో నువ్వు నేను ఇంకా చచ్చిపోలేదు. ఇది మేలు కాదా? మేలా కాదా? మరి నాకు దేవుడు ఏ మేలు చేయలేదు, నేను అనుభవించటం లేదంటున్నావు, ఇప్పటికి బ్రతికున్నావు. ఆ దేవుడు నీకు చేసే మేలు కాదా? అలా మేలు చేసే దేవుడు ప్రతి క్షణము ప్రతి మనిషికి, నమ్మిన వాడికి నమ్మని వాడికి మేలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకో క్రైస్తవులండి దేవుడు చేసే మేలును పరిచయం చేయటంలో, దేవుణ్ణి పరిచయం చేయటంలో గొర్రెలను ఎడ్లను తీసుకొని ఆయన గిఫ్ట్లు ఇష్టం అనుకున్నారు. పాపం యెహోవాను వెతకబోదురు, కానీ ఆయన వారికి తనను తాను మరుగు చేసుకున్నందున అనబడ్డాడు. ఇష్టం లేదు, మిమ్మల్ని చూడడం ఇష్టం లేదు. మీరు గొర్రెలు, ఎడ్లు, బంగారం, డబ్బు ఎన్ని తీసుకెళ్ళినా నీకు కనపడ్డాడు. దూరం చాలా పెరిగింది, మనస్పర్ధలు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే దేవుని మాట విని మంచిగా బ్రతుకుతున్న మనిషి ప్రపంచంలో పాపం వదిలేసి బ్రతికేవాడు ఎవడు? ఆదివారం వచ్చేస్తున్నావు, సోమవారం నుంచి శనివారం వరకు నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావు. గుడి అంటున్నావు, పండగ రోజు వచ్చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, డాన్సులు వేస్తున్నావు. తర్వాత మనుషులంటే ద్వేషిస్తూ బ్రతుకుతున్నావు, మనుషులను ద్వేషిస్తూ కొడుతూ తిరుగుతూ నువ్వెలా భక్తుడివి? దేవుడు సృష్టించిన మనుషులను కొట్టుతూ నువ్వెలా భక్తుడివి? చంపుతూ కొడుతూ. అందుకే మీరు బంగారం తీసుకెళ్ళినా, వజ్రాలు తీసుకెళ్ళినా, గొర్రెలను తీసుకెళ్ళినా, మేకలను తీసుకెళ్ళినా, మీరు ఆయన వెతికినా ఆయన మీకు కనబడడు. మనుషులు ఎలా మారిపోయారో, ఈ ప్రపంచం ఎలా మారిపోతుందో ఒకసారి చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్ని రోగాలు వస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? మనుషులు ఎలా అయిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనుకో. ఆ దేవుడు మిమ్మల్ని చూడడం ఇష్టం లేక వదిలేశాడు. నీ వైపు చూడడం, శిక్షిస్తున్నాడు, మరణ దూతను పంపిస్తున్నాడు. మీ ముఖం చూడడు, ఎందుకంటే చూస్తే ఆయనకు జాలేస్తుంది. ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు. ఒకవేళ మీ వైపు చూస్తే పోనీలే అనుకుంటాడు, అందుకే అటు తిరిగి నుంచున్నాడు. ఎందుకంటే సాగు కొట్టాలి కదా, కొట్టాలి. టీచర్కి అప్పచెబుతాడు పిల్లాన్ని తీసుకెళ్ళి తండ్రి అక్కడే ఉంటే చూడలేడు, అందుకని ఏం చేస్తాడు? అప్పచెప్పి వెళ్ళిపోతాడు తండ్రి, సాగు కొట్టాడు. దేవుడు కూడా అంతే. మనిషి కాలాన్ని మనం చూస్తుంటేనండి దైవ భక్తి, దేవునిపై భక్తి ప్రజల్లో పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే హైందవ దేవాలయాలు ఎన్నో కార్యక్రమాలతో వెలసిల్లుతున్నాయి, ఇస్లాం దేవాలయాలు ఎన్నో కార్యక్రమాలతో వెలసిల్లుతున్నాయి, క్రైస్తవ దేవాలయాలు ఎన్నో కార్యక్రమాలతో, పండుగలతో విలసిల్లుతున్నాయి. నిజంగా ఎవరిని చూసిన భక్తి కార్యక్రమాలు, పండుగలు, ఎన్నో ఊరేగింపులు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటే దేవునిపై భక్తి పెరిగిందని మనం అనుకుంటున్నాం కదా. కానీ కాలము సంకుచితమైనప్పుడు, కాలము సమీపించినప్పుడు ఏం జరుగుతుంది? యేసుప్రభు చెప్పాడు, అనేకులు నా పేరిట వస్తారు, దేవుడి పేరిట వస్తారు. అనేకులు వస్తారు, అనేకులు నా పేరిట వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పి దేవుని పేరిట మోసం. దేవుని పేరిట మోసం అంటే కాలము సంకుచితమైనప్పుడు జరుగుతున్నది. మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి? దేవుని పేరిట మోసం. ఈ ప్రపంచంలో దేవుని పేరిట మోసాలు జరుగుతున్నాయండి. మన దేవుణ్ణి, మన మతాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్తారు. ప్రజల మధ్య చెప్పేది ధర్మం అంటారు, ప్రజల మధ్య చెప్పేది దేవుడు అంటారు, ప్రజల మధ్య చెప్పేది గ్రంథం అంటారు. కానీ వాళ్ళ మనసుల్లో ఉన్నది ఏంటో తెలుసు? వాళ్ళ ఆరాటం దేవుడి పేరు చెప్పి, గ్రంథం పేరు చెప్పి, ధర్మం పేరు చెప్పి ఈ భూభాగాన్ని, ఈ నేలను, ఈ జనమును ఆక్రమించుకుంటారు. ఈ స్థలము, ఈ జనం అంటే స్థలము జనము పోతారనే బాధ తప్ప వాళ్ళ దేవుడు పోతాడనే బాధ వీళ్ళలో ఉందా? లేదండి. వాళ్ళకి కావలసింది రాజ్యాధికారం. రాజ్యాధికారం కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్న ఎన్నో మతాలు అదే చెప్పాడు. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని దేవుడి పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు ఎక్కువ. వాళ్ళకి కావలసింది అధికారం, భూభాగం అండి. ఈ రోజు అనేక దేశాల్లో జరిగేది అదే. రోమపత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, మరణానికి తగిన కార్యములు ఎన్నో ఉన్నాయి, అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని మనకు తెలుసు అన్నాడు. అవును, దేవుని వాక్యం చెప్పినట్లుగానే ఖచ్చితంగా తీర్పు వస్తుంది. నీకు తెలుసు, తెలిసిన వాడు కూడా అదే తప్పులకు వెళ్తాడు. తెలిసిన వాడు ఇది తప్పు, దేవుని శిక్ష తప్పదు అని తెలిసిన వాడు మళ్ళీ ఎందుకు చేస్తున్నాడంటే శిక్ష
శిక్ష రాలేదు ఒకసారి చేస్తే. దానికి తప్పదు శిక్ష అని తెలిసిన వాడు కూడా ఎందుకు చేస్తున్నాడంటే వెంటనే శిక్ష పడలేదు. అందుకు దేవుడు ఏమంటున్నాడు చూడండి, అట్టి కార్యము చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా. అంటే ఎదుటి వారికి చెప్పడానికి వచ్చినప్పుడు ప్రసంగం మాత్రం ఎరగదీసేస్తాం, చేయడానికి వచ్చినప్పుడు ఏది చెయ్యకూడదని చెప్తామో అవే కంటిన్యూ చేస్తాం. ఎదుటి వారికి తప్పని చెబుతున్న నీవు తీర్పు తీర్చు మనుష్యుడా, అట్టి కార్యములనే చేయుచున్నావు. నీవు దేవుని తీర్పుని తప్పించుకుందో నేను అనుకున్నాను. జాగ్రత్తగా వినాలి. ఎందుకు దేవుడు అనేక మందిని విడిచిపెడుతున్నాడని మీరు అనుకుంటున్నారు కదా. దేవుని అనుగ్రహం. తప్పు చేసిన ఒకసారి నీ మీదకి శిక్ష ఏమి రాలేదు, నేను ఎప్పటికీ దొరకలేదు కాబట్టి దేవుడే కృప చూపించాడు. లేకపోతే సర్వనాశను నీ జీవితం అల్లరిపోదు. దేవుడు దయతలిచాడు కనుక నీ జీవితం అల్లరిపోదు, నీ జీవితం నాశనం కాలేదు. అనుగ్రహించాడు గనక దేవుని అనుగ్రహము. ఎందుకు ఒకసారి తప్పు చేసినా నువ్వు శిక్షలోకి వెళ్ళలేదు, శిక్ష రాలేదు, ఎవరికి దొరకలేదు. ఎందుకో తెలుసా, నువ్వు మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన ఛాన్స్. మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. అంటే తప్పు చేసిన వెంటనే శిక్షించకుండా అవకాశం ఇద్దామని అనుకున్నాడే, అంతకు మంచి గొప్ప ఐశ్వర్యం ఏమని చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు? ఆయన మృతుడా సజీవుడా? 3వ దినానే సమాధిని గెలిచి తిరిగి లేచి సజీవుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న ఆయన కోసం ఇప్పుడు ఏడవడం ఏంటి? ఏడుస్తారు. అది కాదు ఉపవాసం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి. అపవాది వాడి అనుచరులు పాతాళ పాశములతో ప్రతి మనిషిని మరణం కోసం బంధించేశారు. అపవాది కట్టిన కట్లు విన్నారు కదా. ఒకడు జీవనం కోసం పరుగులు తీస్తూ ఆ బంధకాల్లో ఉన్నాడు, ఒకడు సుఖాల మాయలో ఆ బంధంలో ఉన్నాడు, ఒకడు డబ్బనే మాయలో ఆ బంధంలో ఉన్నాడు. ప్రతి వాడు పాపము చేసి ఆ పాపపు కట్ల చేత పట్టబడి ఉన్నాడు, పాతాళ పాశములతో పట్టబడ్డాడు. నిజమైన ఉపవాసం అంటే ఆ కట్లను విప్పండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ 3 రోజులు. వాళ్ళు చేసిన పని అదే. ఈ వాక్యంతో కొన్ని వందల మంది కట్లను ఏం చేశారు? వాక్యంతో విప్పేశారు. కొన్ని వందల మంది కట్లను విప్పారు. వాక్యము విన్నవాడు ఆ పాపము నుంచి బయటకు వస్తాడు, ఆ పాపపు కట్ల నుంచి బయటకు వస్తాడు, మరణ పాశముల నుంచి బయటకు వస్తాడు. ఉపదేశము మరణ పాశముల నుంచి రక్షిస్తుంది అన్నాడు. ఈ వాక్యము వలన అనేక మంది మరణ పాశము. దేవుడు చెప్పినది అదే. దుర్మార్గులు కట్టిన కట్లు పాశములు విప్పుటయు కాడిమాను, బరువైన కాడిమాను. అపవాది పెట్టింది ప్రతి మనిషి మీద. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి పాప భారాన్ని మోసుకుంటున్నారంటే ప్రతివాడు కాడిమాను. ఆ కాడిమాను మోకులు తీసేయి. పెద్ద పెద్ద మోకులే ఉన్నాయట. అపవాది చేత బాధింపబడిన వారిని విడిపించండి. వాడు ప్రతి మనిషి మీద పెట్టిన పాపపు కాడిని మీరేం చేయండి? కొట్టండి. మీరేం చేయాలి? ఈ వాక్యం అనే జీవ ఖడ్గంతో కట్లను తెగగొట్టండి. అంటే వెళ్ళండి, సువార్త చేయండి. మీరు వాక్యం చెబుతున్న ప్రతిసారి ఆ వాక్యం వినిన మనిషి కట్లు తెగిపోతుంటాయి. ఇంకేం చెప్పారా? ఆ వాక్యం అతను అంగీకరించారా? అతని కట్లు తెగిపోతాయి, కాడిమాను మోకులు తెగిపోతాయి, కాడి విరగొట్టబడుతుంది. కాడిమాను మోకులు తీయుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం. నిజంగా హృదయంలో ఆయన ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి. హృదయంలో ఆయనకు మనం చోటిస్తే, నిజంగా దేవుణ్ణి హృదయంలో పెట్టుకుంటే. ఏమంటే ఒక వెహికల్ ఉందనుకోండి, డ్రైవర్ ఎలా నడిపిస్తే అలా వెళుతుంది వెహికల్. డ్రైవర్ ఇష్టం. ఒక కారు కూర్చున్న డ్రైవర్ అతని ఇష్టం, ఎటు కావాలంటే అటు తీసుకెళ్తాడు. ఒకవేళ మనలో మన హృదయంలో దేవుడు ఉంటే మన బ్రతుకు దేవుని వలన నడిపించబడుతుంది. దేవుని కోసమే ఆలోచిస్తాం, దేవుని కోసమే బ్రతుకుతాం, దేవుని కోసమే పనిచేస్తాం, దేవుడి కోసమే మాట్లాడతాం, దేవుడి కోసమే నడుస్తాం. కానీ మనం ఈరోజు దేవుడి కోసం నడవట్లేదు, దేవుడి కోసం పనిచేయటం లేదు, దేవుడి కోసం మాట్లాడటం లేదు, దేవుడి కోసం ఆలోచించటం లేదు. మరి దేవుడు అని వెళుతున్నాం, అది మన కోసం, మన అవసరాలు తీరటం కోసం. ఈ భూమి మీద మనకు కష్టం వస్తే ఒకవేళ దేవుడు తీసేస్తాడేమన్న ఆశతో వెళుతున్నాం. నీ అవసరాల కోసమే తప్ప దేవుని కోసం వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు? ఆయన మనసులో ఆయన చోటిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే మనిషి ఊహలకు దేవుడు దూరమయ్యాడు. మనిషి ఊహల్లో దేవుడు లేడు. సంఘంతో కలిసి నడిచేవాడే మండుతాడు. సంఘాన్ని విడిచిపెట్టినవాడు ఆత్మలో ఆరిపోతాడు. మండుతున్న నిప్పుల మధ్య ఉన్న కట్టె మాత్రమే మండుతుంది. నిప్పుల మధ్య నుంచి వెళ్ళిపోతే కట్టె ఏమైపోతుందో తెలుసు మీకు, ఆరిపోతుంది. దేవుడు ఎందుకు సంఘంగా కూడమన్నాడు అంటే, నా ఆలోచనలో ఒకవేళ తప్పైతే సరిచేసేవాడు ఉండాలని. ఒక్కడిగా నివసించడం కంటే 2 కూడి నివసించుట మేలు అన్నాడు. ఎందుకంటే ఒకడు పడిపోయినా మరి ఒకడు అతనిని లేపుతాడు అన్నాడు. చాలామంది ఇది పెళ్లి విషయంలో వాడతారు. ఈ ప్రసంగిలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని పెళ్లి విషయంలో వాడుకుంటారు. కానీ ఆత్మీయ జీవితంలో ఇది చాలా అవసరం. సంఘంతో కలిసి ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ తెలియాలి. దేవుని వాక్యాన్ని పరిశోధించే విషయంలో నేను ఒక్కడినే అయితే నా మనసు ఎప్పుడు నా మాట నా ఆలోచన రైట్ అనే చెప్తుంది. ఎందుకంటే హృదయం మోసకరమైంది, అది ఘోరమైన
వ్యాధి గలది. నా మనసుకి ఇప్పుడు రైట్ అనిపించింది రైట్ కాదు. ఒకని ఎదుట సరైన మార్గం ఉంటుంది, కానీ అది తుదకేమవుతుంది? మరణానికి దారితీస్తుంది. అదే 10 మంది, పెక్కు మంది ఆలోచనలు, బహుమంది ఆలోచనలు, ఆలోచనకర్తలు అనేకులు ఉండటం మంచిది. అది రక్షణకరం. ప్రేమల్లో ఎందులో అభివృద్ధి చెందాలట, ఎందులో వర్ధిల్లాలట. వర్ధిల్లడం అంటే ఆయురారోగ్యాలతో వర్ధిల్లు, సుఖ సంపదలతో వర్ధిల్లు, సిరి సంపదలతో వర్ధిల్లు, పిల్ల పాపలతో వర్ధిల్లు. పెద్దవాళ్ళు దీవిస్తూ మనం ఆస్తిలో ఎదగాలని కోరుకుంటారు, ఆ రాబడిలో ఎదగాలని కోరుకుంటారు, పదవుల్లో ఎదగాలని కోరుకుంటారు. పిల్ల పాపలతో వర్ధిల్లాలని కొంచెం కోరుకున్నట్టుగా దేవుడు కోరుకోడు. ప్రేమలో వర్ధిల్లాలి అని ఏ పెద్దవాడైనా దీవించటం. ఏమంటే ఏ సంవత్సరం అయినా నూతన సంవత్సరానికి మీరు అన్ని విషయాల్లో సక్సెస్ పొందాలంటారు, కానీ మీరు ప్రేమలో వర్ధిల్లాలని ఎవరైనా ఎప్పుడైనా దీవించడం మీరు విన్నారా? దేవుని దీవెన అలాగే ఉంటుందండి. సమయం లేదండి, మారాలండి, దేవుని కోసం మారాలండి. మీరేం ఆలోచిస్తున్నారు? ఈ రాత్రి గడిచిన తర్వాత మేము బ్రతికే ఉంటామనే ధైర్యం ఇంకా మీలో ఉందంటే మీకు ఇంకా దేవుని మాట అర్థం కాలేదు. జీవమరణాలు ఆయన వశం. ఎలాగండి? ఇంకా దేవుని పనిలో లేకపోతే ఎలాగండి? ఇంకా ఈ విభేదాలు ఏంటండి? ఇంకా నువ్వు నేను అనే తేడాలు ఏంటండి? మర్చిపోండి ఇవన్నీ. కన్ను మూస్తే పరదేశంలో ఉండాలి, అదొక్కటే మీ లక్ష్యం కావాలి. ఎవరైనా మనల్ని ద్వేషిస్తుంటే ద్వేషించనివ్వండి. వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా మనోనేత్రాలు వెలిగింపబడని దుర్దశలో ఉన్నారు. మీకు ఒక్కటే టార్గెట్ ఇప్పుడు. ఈ జీవం, ఈ ప్రాణం పోతే BOUY వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నా. అలాగే వాక్యోపదేశకులు, మ్యారేజ్ రిజిస్టర్, గౌరవ దైవ సేవకులు విలోకా గారు MBTH అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ BOU వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నా. అలాగే వాక్యోపదేశకులు, గౌరవ దైవ సేవకులు కింగ్ శ్రీను గారు MBTH CBT మియాపూర్ ప్రిన్సిపాల్ వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తుండగా మన యొక్క కలతర ధ్వనులతో వారిని దైవ సేవకుల్ని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే గౌరవ దైవ సేవకులు P బ్రహ్మయ్య గారు CBT ప్రిన్సిపాల్ కనిగిరి వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నా. అలాగే దైవ సేవకులు గౌరవనీయులు P మధుబాబు గారు MBTH CBT నందిగాం ప్రిన్సిపాల్ వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని కోరుకుంటున్నా. గౌరవనీయ దైవ సేవకులు సుమన్ గారు వైస్ ప్రిన్సిపాల్ హైదరాబాద్ వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి మన యొక్క అభినందనలు వాళ్ళకి తెలియజేసుకుందాం. దైవ సేవకులు P గురవయ్య గారు MBTH JBRS కోఆర్డినేటర్ కుర్చేడి వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. దైవ సేవకులు SSA గారు MBTH AITC ప్రెసిడెంట్ దర్శి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానించుకుంటున్నాం. దైవజనులు K యాకోబు గారు JBRC దర్శి కోఆర్డినేటర్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేసుకుంటున్నాం. సహోదరులు సత్యబాబు గారు MBTH JBRS కోఆర్డినేటర్ తాళు వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేసుకుంటున్నా. మరి మన మధ్యలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారైన గౌతమ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేసుకుంటున్నా. మరి ఈ సమయంలో వధువు వరుణ్ణి ఇద్దరిని జత చేయడానికి మన మధ్యకు విచ్చేసిన మా సేవకులు, మా పెద్దలు డాక్టర్ సంతోష్ కుమార్ డిప్యూటీ డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మా పెద్దలు దైవ సేవకులు విలోకా గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని మరి వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా బంధువులందరికీ మరి కోరుకుంటున్నాం.
మరి వివాహ కార్యక్రమానికి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థించవలసిందిగా గౌరవనీయులు దైవ సేవకులు సుమన్ గారు ఎంబీటీహెచ్ వైస్ ప్రిన్సిపాల్ హైదరాబాద్ వారికి ఈ సమయాన్ని అప్పగించుకుంటున్నాం. హలో సహోదరులు విజయ్ కుమార్ ప్రశాంతిల వివాహ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి మన మధ్యలోనికి విచ్చేసిన దైవజనులు, పెద్దలు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ అన్న గారికి, అదేవిధంగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ లూకా అన్న గారికి, వేదికను అలంకరించిన ప్రిన్సిపల్స్ అందరికీ, దైవజనులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ అనాది సంకల్పంలో భాగంగా కుమారుని బలపరచండి. వివాహాన్ని జరిగించడానికి వచ్చిన అన్నను, అదేవిధంగా దైవజనులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ వివాహ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా ఘనంగా జరగడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతటినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకోవచ్చు. ముందున్న సమయం అంతా మీ సహాయాన్ని అర్థిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులు సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ సమయంలో సహోదరులు ఎం రవికుమార్ గారు జేబీఆర్ దర్శి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా వారికి ఆహ్వానించుకుంటున్నాం. అలాగే సహోదరులు జి ఆనంద్ బాబు గారు మరి వారిని కూడా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని కోరుకుంటున్నా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వాన్ని పగలరా. ఒకసారి మైకి చెప్పు. మన అభినందన వాళ్ళకి తెలియజేసుకుంటాం. మరి క్లాప్స్ కొట్టి వారిని ఆహ్వానించుకున్న వేదిక మీదకు ప్లీజ్ కమ్. విజయ్ ప్రశాంతులను వేదిక మీదకు ఆహ్వానించుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండి అమ్మా, అందరు కూర్చోండి. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన
నింపగలరా. సరే సరే. హలో, క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులరా, విజయ్ ప్రశాంతి గారుల వివాహ సందర్భంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు BOUI డైరెక్టర్ రాయలసీమ మరి అన్నయ్య గారు సంతోష్ గారికి, అలాగే రిజిస్టర్ మ్యారేజ్ లోకన్నయ్య గారికి, అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ క్రీస్తు పేరట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా, ఇప్పటి వరకు పాటలతో దేవుని మనందరం స్తుతించాము. వేదికపై నూతన దంపతులుగా కాబోతున్నటువంటి యవనుడు విజయ్, అలాగే యవనురాలు ప్రశాంతి ఇద్దరు వేదికపై ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వివాహ సందర్భంగా చక్కటి సందేశాన్ని అందించడానికి మన మధ్యలో దైవజనులు మంచి సందేశాన్ని అందిస్తారు. కనుక ఎవరు ఈ యొక్క సందేశానికి ఎవరు మిస్ అవ్వకుండా చక్కగా త్వరగా రావాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మరి సందేశాన్ని మరి అందించవలసిందిగా రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఈ సంతోష్ కుమార్ గారికి ఈ విలువైన సమయాన్ని అప్పగిస్తున్నానండి. ఇప్పుడు ఓకేనా? క్రీస్తునందు వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్న బిడ్డలిద్దరూ విజయ్ ప్రశాంతి, వారిరువురిని ఏకం చేసే ఈ శుభవేళ ఎందుకు దేవుడు వివాహం అనే ఈ బంధాన్ని పెట్టాడో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నుంచి ఆలోచన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు విజయ్ ప్రశాంతి ఒకటి కాబోతున్నారు. వారెందుకు కలిసి బ్రతకాలో, ఎందుకు ఒక్కటిగా జీవించాలో మీ సంకల్పాన్ని మీ పిల్లల ఎదుట విషదపరచుటకు సిద్ధపడుచుండగా నాకు సహాయం చేయండి. వింటున్న మీ పిల్లలకు కూడా పరిపూర్ణమైన అవగాహన కల్పించండి. తద్వారా మీ ఇష్టం ఏమై ఉన్నదో దానిని నెరవేర్చి మిమ్మల్ని సంతోషపెట్టుటకు మీ పిల్లలకు వీలు కలిగించమని, ఇరు వర్గాల కుటుంబాలను కూడా దీవించి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, కుమారుడు విజయ్ అలాగే ప్రశాంతి వీరిరువురిని ఒకటి చేయాలన్న ఆలోచనతోనే మనం అంతా ఇక్కడికి వచ్చాం. పెళ్ళి, వివాహం, పరిణయం ఏ పేరుతో పిలిచినా, ఏ దేశంలో ఏ సంస్కృతితో ఈ కార్యక్రమం చేసినా, తాళి కట్టినా, ఉంగరాలు మార్చినా, లేదు దానిని వారం రోజులు 10 రోజుల పండుగగా చేసిన, మొత్తానికి ఆయా దేశాల్లో, ఆయా జాతులలో, ఆయా సాంప్రదాయాల మధ్య ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని ఏకం చేస్తారు. ఏ సంస్కృతిలోనైనా దాన్ని పెళ్ళంటారు. పురుషుడు స్త్రీ ఒక్కటి కావడం ఒక్కటే పెళ్ళి, మిగతావన్నీ మనుషులు సృష్టించుకున్నవి. ఒక పురుషుడు ఒక స్త్రీ ఏకమవడాన్ని మాత్రమే పెళ్ళంటారు. మిగతావన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నట్టు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, పురుషుడు ఎక్కడో బ్రతికాడు, ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఎక్కడో బ్రతికాడు. స్త్రీ ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, ఎక్కడో బ్రతికింది. వారి ఆలోచన తీరు, వీరి ఆలోచన తీరు,
వారి అలవాట్లు వీరి అలవాట్లు, ఆ కుటుంబ నేపథ్యం ఈ కుటుంబ నేపథ్యం, వారి అభిరుచులు వీరి అభిరుచులు, ఇవన్నీ కలవచ్చు కలవకపోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ ఒక్కటిగా బ్రతకాలని నిర్ణయించారు పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ, సంఘం కానీ. వాళ్ళు కూడా కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. అసలు ఎందుకు ఈ పెళ్ళి, ఎందుకు చేయాలి, ఎందుకు చేసుకోవాలి? ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అంటే పెళ్ళెందుకు చేసుకోవాలి అనే విషయం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే సహజంగా ఇప్పటి వరకు పెళ్ళి ఎందుకో తెలియకపోయినా కొన్ని పెళ్లి తంతులు జరిగిపోయాయి. పెళ్ళంటే బాజా భజంత్రీలు, మేళతాళాలు, చుట్టాలు పక్కాలు, భోజనాలు, విందులు, వినోదాలు, పందిళ్ళు, పేరంటాళ్ళు, ఇంతవరకే తెలుసు. ఆ తీపి గుర్తులను గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి కెమెరామ్యాన్లు, కెమెరాలు, వీడియోలు, ఫోటోగ్రాఫ్లు, ఆల్బమ్లు, వీడియోలు, తర్వాత విందులు, చిందులు, డ్యాన్సులు, బంధువులందరూ కలుసుకోవడం, పలకరించుకోవటం, సంతోషించటం, బాగోగులు అడగటం, ఇంతవరకే పెళ్ళంటే. ఇది ఇప్పటివరకు గడిచిపోయింది. కానీ మీకు తెలుసో లేదో, ఒక అనూహ్యమైన మార్పు ఈరోజు ప్రపంచ మనుషుల మధ్య వచ్చింది. అనూహ్యమైన మార్పు అంటే మన పెద్దవాళ్ళు ఊహించని ఒక మార్పు. మా తరం కూడా ఊహించలేదు, మేము కూడా ఊహించలేదు, మా ముందున్న వాళ్ళు అసలు ఊహించలేదు. ఏంటా మార్పు అంటే, అసలు పెళ్ళి అవసరత ఏముందండి అంటే, ఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు, సత్యకాలపు సత్యయ్యలు, జ్ఞానం లేనోళ్ళు, మూర్ఖులు, ఏదో ఒక మోస పద్ధతికి అలవాటు పడినోళ్ళు. ఇప్పటి వరకు ఈ అభిప్రాయం ప్రపంచంలో ఇప్పుడిప్పుడే ఈ అభిప్రాయం ప్రపంచంలో విస్తరిస్తూ ఉంది. పెళ్ళి అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదా? అవసరం లేదండి. దట్ ఈస్ పెయిన్. సమాజం ఎలా మారుతుందో మనం ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లేదు. ఈ మధ్య వస్తున్న సినిమాలు, సీరియళ్ళు ఇలాంటి కథలతోనే వస్తున్నాయి. దానికి తగినట్లుగానే సమాజంలో చాలా కేసులు బయటకు వస్తున్నాయి. ఏంటి అని అంటే, పెళ్ళి అనేది పెయిన్ అట, సంతోషానికి ఎండింగ్ అట, పురుషుడి లేదా స్త్రీ యొక్క స్వతంత్ర జీవితానికి పులి స్టాప్ అట. గనుక పెళ్ళంటే ఒకే భార్యతో జీవితాంతం కట్టుబడి, భార్య, ఆ భార్యతో పిల్లలు, ఆ పిల్లల్ని పెంచటాలు, వాళ్ళ బాధ్యతలు, వారి చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఈ సంసార సాగరం అనేది అంత అవసరం లేదు. ఈ బాధ్యతలన్నీ ఎవడో పెట్టాడు? ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో మనం కూడా ఒక జీవరాశే కదా. ఏ జీవులకు లేని ఈ పెళ్లి ఆచారం, ఏ జీవరాశికి లేని ఈ వివాహ బంధం, ఏ జీవి, ఏ పక్షి, ఏ చేప, ఏ జంతువు, ఏ పశువు, వాటికి లేని ఈ పెళ్లి ఆచారం, వివాహ బంధం మనుషులకే ఎందుకు వచ్చింది? ఎవడో పనికి మాలిన వాడు పెట్టిన సిద్ధాంతం ఇది అని ఒకనాడు పెద్దలు పెట్టినటువంటి చాలా సిద్ధాంతాలను ఎలాగైతే ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ వచ్చేస్తున్నారో, వదులుకుంటూ వచ్చేసారా లేదా? పెద్దలు పెట్టినటువంటి చాలా సాంప్రదాయాలు, చాలా పద్ధతులు ఈరోజు ఉన్నటువంటి తరాలు వదులుకుంటూ వస్తున్నాయి. నా చిన్ననాడు పిల్లలకు ఉగ్గు పోసేవాళ్ళు. ఆ ఉగ్గులో ఆముదం ఉండేది, అవునా? దాన్ని వదిలేశారు. ఇప్పుడు ఎవరైనా పోస్తున్నారండి? లేదు. నా చిన్ననాడు నేను పిల్లలను తల్లి 4 ఏళ్ల వరకు ఎత్తుకోవడం చూశాను, అది వదిలేశారు. ఇప్పుడు వాడికి 2 ఏళ్ళు ఎప్పుడు వస్తాయా, ప్లే స్కూల్లో వేద్దామని చూస్తున్నారు. నా చిన్ననాడు నేను ఉమ్మడి కుటుంబాలను చూశాను. ఇప్పుడు పెళ్ళి కాకముందే ఎక్కడ కాపురం ఉండాలో ముందు డిసైడ్ అవుతున్నారు. నా చిన్ననాడు అత్త, కోడలు, మేనమామ, మేనత్త, బాబాయి, పిన్ని, ఈ బంధాలు ఎక్కువ పెనవేసుకొని అది బలం అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఒంటరిగా ఉంటే అంత సుఖం అనుకుంటున్నారు.
అంటే పూర్వకాలపు కొన్ని బంధాలని, కొన్ని కట్టుబాట్లని, కొన్ని సాంప్రదాయాలని ఒక్కొక్క దాన్ని ఇది వేస్ట్, ఇది వేస్ట్, ఇది వేస్ట్, ఇది వేస్ట్ అని వదులుకుంటూ వస్తున్న వీళ్ళు ఇప్పుడు సమాజంలో కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా? పెళ్ళి గిళ్ళి జాంతనాయి అక్కర్లేదు. ఎందుకంటే కుక్కకి ఉందా నక్కకి ఉందా ఈ పెళ్ళి ఆచారం, మనిషికి ఎందుకు? నిజంగా ఎలా అయిపోతుందంటే, మీరు ఇంకా కొంచెం పల్లెటూరులో ఉండి మంచి వాతావరణంలో ఉన్నారు, ఒకసారి హైదరాబాద్ సిటీకి వెళ్ళండి, ఎక్కువ కేసులు ఇలాంటివే. పెళ్ళక్కర్లేదు. మరి ఎలాగైనా బ్రతకొచ్చు. పిల్లలు, పెళ్ళి, ఇవన్నీ పెయిన్. ఆలోచిద్దాం. ఈ ఎవరండి అతను? రామ్ గోపాల్ వర్మ ఒక పిచ్చి వెధవండి. వాడు వెధవని అనాలి, ఎందుకంటే ఈ సమాజాన్ని వాడి ఆలోచనలతో పాడు చేస్తున్నాడు, విషం నింపుతున్నాడు. మరి వీడు ఎంత ఫాస్ట్గా ఆలోచించాడంటే 30 ఏళ్ల క్రితమే ఒక పాటలో రాశాడండి. కుక్కకు ఉందా నక్కకు ఉందా, భద్రం బీ కేర్ఫుల్ బెదరు, భర్తగా మారకు బ్యాచిలరు. నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది ఆ పాట. భర్తగా మారొద్దు, కుక్కకుందా నక్కకుంది ఆచారం, నువ్వు పెళ్ళనేది వద్దు. 30 ఏళ్ల క్రితం అది సినిమా, అదొక పాట. ఈరోజు ప్రపంచంలో అదొక జీవితం. మనం ఎప్పుడు విదేశీ సంస్కృతి చెడిపోయింది, విదేశాల్లో వాళ్ళ కల్చర్ చెడిపోయిందని మాట్లాడతాం. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే తప్పుడు కల్చర్ వచ్చేసింది. ఎలా అంటే సహజీవనం అనమాట. సహజీవనం అంటే మేము పెళ్లి చేసుకోలేదండి, మేమిద్దరం కలిసి ఉంటున్నామండి. పెళ్లి చేసుకోలేదు, కలిసి ఉంటారా అంటే దాని అర్థం వాళ్ళే చెప్పాలి. నా చిన్ననాడు నేను వినని ఒక పదం ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది, బ్రేకప్ అట. బ్రేకప్ అంటే బ్రేకులు పడవే కవి. బ్రేకప్ అంటే ఏం లేదు, అమ్మాయి అబ్బాయి పరిచయం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగడం, తర్వాత బ్రేకప్ ఇద్దరికి చెప్పుకోవడం, తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు పెళ్ళి ఉండదండి, సారీ, మళ్ళీ ఇంకొకరితో సహజీవనం. ఇలా సహజీవనాలే, బ్రేకప్లు సహజీవనాలు. ఇలాంటి సమయంలో మనం అడగాలి దేవుణ్ణి, అయ్యా నిజమే ఒక పక్షికి పెట్టలేదు పెళ్ళి, పెట్టాడండి దేవుడు. ఒక కుక్కకు పెట్టాడు పెళ్ళి, ఒక పశువుకు పెట్టాడు పెళ్ళి. జీవరాశులలో వేటికి పెట్టని ఈ బంధం ఉందే, వివాహ బంధం. ఒకే పురుషుడు, ఒకే స్త్రీ. ఈ బంధంలో మనం ప్రమాణం చేయిస్తాం. దేవుడు చెప్పాడు, పరిత్యాగ పత్రిక యెహోవాకు అసహ్యం. భార్యను విడనాడడానికి వీల్లేదు, భర్తను విడనాడడానికి వీల్లేదు. ఒకే భార్యకు బద్ధుడివై ఉండాలి, ఒకే భర్తకు బద్ధురాలవై ఉండాలి. ఇలాంటి వ్యవస్థ మనిషికే ఎందుకు పెట్టావు అని మనం అడగాలి. ప్రియులరా, మహాబలమైన కారణం ఉంటే తప్ప దేవుడు ఇలాంటివి చేయడంటే చాలా పెద్ద కారణం. ఒకవేళ వివాహ బంధం అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే మరి జీవరాశుల్లో కూడా పెట్టాలి. వాటికి ప్రాబ్లం లేదు, కానీ నీకే ప్రాబ్లం, ఇష్టానుసారం జీవించడానికి వీల్లేదు అన్నాడంటే ఒకే జంతువు అని ఉండదు కదండి, అది ఒకే పక్షి అని ఉండదు కదండి జీవరాశులకి. కానీ మనిషికి పెట్టాడు వివాహ బంధం. ఎందుకు పెట్టాడు అంటే చాలా కారణాలు ఉన్నాయి. దేవుడు ఒక పని చేశాడంటే ఒక కారణంతో చేయడండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ పని చేసినా మల్టీ యూజ్ అంటారు. మల్టీ యూజ్ అంటే ఎక్కువ ప్రయోజనాలు ఉండాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, సిటీకి వెళ్ళామనుకోండి, దర్శికి వెళ్ళామనుకోండి, టౌన్కి వెళ్ళామనుకోండి, తెలివి తక్కువ వాడు ఏ పని కోసం వెళ్ళాడు అదే చూసుకొని వస్తాడు. తెలివి గల్లవాడు ఇక్కడ దాకా వచ్చాను గనక ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయని ఆలోచించి అన్ని పనులు ముగించుకొని వస్తాడు. అంటే ఒకసారి వెళ్ళి అన్ని పనులు ముగించుకురావడాన్ని ఏమంటారంటే మల్టీ యూజ్, బహుళ ప్రయోజనకారి. దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక పని చేశాడంటే దానిలో ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా చూసుకుంటాడు. ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చాను, మా వాళ్ళు కూడా తెలియగలిగిన వాళ్ళే. పెళ్ళి పెట్టుకున్నారు, ఓపెనింగ్ పెట్టుకున్నారు, ఒక దెబ్బకు 2 పెట్టెలు, ఒక రాకతో 2 పనులు. మనుషులుగా మనకి తెలివితేటలు ఎక్కడివి అంటే దేవుడివి. దేవుడు కూడా ఒక కార్యంలో చాలా ప్రయోజనాలు ఉండేలా చూస్తాడు. సహజంగా మనం ఏమనుకున్నామంటే కొన్ని కోణాలు మనం విన్నాం. దేవుడు ఎందుకు వివాహం చేశాడు అంటే ఆయనకు పిల్లలు కావాలి. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మంచిది కాదు అంటే ఏమంటే మంచిది కాదంటే చాలామంది ఎలా ఆలోచించారంటే పాపం వయసు వచ్చినటువంటి ఆదాము చెడిపోతాడేమో
అనే దేవుడు ఆలోచించి పెళ్లి చేశాడని చాలామంది అంటారు. చాలామంది కాదులేండి, చాలామంది క్రైస్తవుల ప్రసంగాలు ఇలాగే ఉంటాయి. క్రైస్తవ బోధకులు ఏమండి నేనంటే ఈ ప్రసంగం చేస్తున్నాను కానీ ఎవరికి మీరు మైక్ ఇచ్చిన ఏం చెప్తారు తెలుసా? ఇదే వాక్యం 2వ అధ్యాయము 16వ వచనం చూపించేసి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే అర్థం ఏంటి? ఒంటరిగా ఉంటే చెడిపోతాడు, గోడలు దూకేస్తాడని. దేవుడి ఉద్దేశం అది కాదంటే. మనం ఆలోచిస్తాం ఏమని, అమ్మ నీ కొడుకు ఎందుకు పెళ్లి చేసావు, ఎందుకు పెళ్లి చేస్తున్నావు, అమ్మ నీ కూతురికి ఎందుకు పెళ్లి చేస్తున్నావు అని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారండి? కొడుకు తల్లిదండ్రులు అనుకోండి, అదేంటండి ఏ వయసులో తీరవలసిన ముచ్చట ఆ వయసులో తీరాలి, బెండకాయ ముదిరిపోతే పనికిరాదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వయసు వచ్చిన అబ్బాయికి పెళ్లి చేయాలి వయసు వెళ్ళే లోపు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ వయసులో తీరవలసిన ముచ్చట ఆ వయసులో, అంటే వయస్సు ముచ్చట తీర్చుకోవడానికి పెళ్ళి అనుకున్నారు వాళ్ళు. అమ్మాయి తల్లిదండ్రులను అడగండి, ఈ అమ్మాయి తల్లిదండ్రులే కాదు లోకంలో ఏ అమ్మాయి తల్లిదండ్రులను అడిగినా పెళ్ళెందుకు చేస్తున్నావు ఆడపిల్లకి అంటే అదేమిటంటే ఎదిగిన బిడ్డ గుండెల మీద కుంపట్టండి, ఎప్పటికైనా ఈ భారాన్ని దించేసుకోవాలండి అంటాడు. అంటే ఎదిగిన పిల్లలనే ఒక కారణం, వయసు వచ్చిందనే కారణం, వయసు కోరికలు తీర్చుకోవాలనే కారణం, వయసులో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి పెళ్ళి అనేది ఒక లైసెన్స్ అని ఈ సమాజం ఇప్పటివరకు భావించింది. తప్పండి, తప్పు తప్పు. దేవుడు ఒక స్త్రీని ఒక పురుషుడికి ఇచ్చింది కారణం అది కాదు. ఏమన్నాడు ఒకసారి చూస్తారా? ఆది కాండము, మీరు బైబిల్ ఉంటే చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేస్తాను. అలా ఆలోచించినప్పుడే స్త్రీని ఇచ్చాడు. స్త్రీని ఎందుకు ఇచ్చావయ్యా అని నువ్వు అడిగితే పెళ్ళండి, అదే పెళ్ళి. ఆదాముకు దేవుడు చేసిన పెళ్ళే అవ్వని తీసుకొచ్చి ఇవ్వటం. ఆ రోజు ఇలాంటి పందిరి లేదు, ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ ఏమి లేవు, మేళతాళాలు లేవు, పెళ్ళి పెద్దలు లేరు, ఏమండి విందులు వినోదాలు లేవు. ఆదాము నుండి గాఢ నిద్ర కలుగజేశాడు, ప్రకటింప తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు, తీసుకొచ్చాడు, ఆదాముకి ఇచ్చేసాడు. ఇలా ఎందుకు ఇచ్చావయ్యా అని అడిగితే ఆయన అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఇచ్చాను అన్నాడు. మంచిది కాదా అంటే నీ ఉద్దేశం ఏంటి? మంచిది కాదు అంటే ఉద్దేశం ఏంటి? అతను ఒంటరిగా ఉన్నాడు, అతనికి సాటి అయిన సహాయం లేదు అన్నాడు. ఏం లేదట? ఆయనకి సాటి అయిన సహాయం అతని కొరకు చెయ్యాలి, అతనికి సహాయం లేదు అన్నాడు. అంటే ఒక స్త్రీ పురుషుడికి ఎందుకు ఇవ్వబడింది అంటే పురుషునికి సహాయంగా ఇవ్వబడింది. సహాయం ఎప్పుడు ఇస్తారు? ఎవరికైనా సహాయం ఎప్పుడు చేస్తారు? ఏమన్నా ఒక మనిషికి సహాయం ఎప్పుడు అవసరం అవుతుంది మీరే చెప్పండి. ఎవరైనా పనిలో ఉన్న వానికి సహాయం అవసరం, అంతేనా? ఎవరైనా కొంచెం నాకు హెల్ప్ చేయండి అని ఎవరంటారండి? వాడే ఏ పని పాట లేకుండా ఖాళీగా పడుకొని నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అంటే అర్థం ఉందా? కరెంట్ పోయిందా? అర్థం లేదు. పనిలో ఉన్నవాడు నాకు హెల్ప్ చేయండి అని అడుగుతాడు. రెండవది, ప్రమాదంలో ఉన్నవాళ్ళు హెల్ప్ 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 అని అరుస్తారు. రెండు సందర్భాలలో ఒక మనిషి సహాయం కోరతాడు. పనిలో ఉన్నవాడు సహాయం కోరతాడు, ప్రమాదంలో ఉన్నవాడు సహాయం కోరతాడు. ఆదాము ప్రమాదంలో లేడు కానీ పనిలో ఉన్నాడు. ఏ పని? ఆ ఏదైనా వనంను సేద్యపరచమని దేవుడు పని అప్పచెప్పాడు. ఎన్నో జీవరాశులను చేశాడు కానీ పేరు పెట్టలేదు, ఆ పేర్లు పెట్టే పని అప్పచెప్పాడు. రెండవది ఈ భూమిని నిండించే పని. మూడవది భూమిని నిండించే పని. అంటే ఇప్పుడు ఆదాము ఒక్కడిగా ఉంటే కొన్ని పనులు జరగవు. ఏ పనులు జరగవు? భూమిని నిండించే పని జరగదు. రెండు, పేర్లు పెట్టే పని ఒక్కడే అయిపోయాడు, సహాయం కావాలి. సేద్యపరిచే పని ఒక్కడే అయిపోయాడు, సహాయం కావాలి. అంటే ఒక స్త్రీని పురుషుడికి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఏం ఆలోచించాడంటే అతడు చెడిపోతాడని కాదండి. ఇంకా చెప్పాలంటే స్త్రీ రాకముందు ఆదాము చెడిపోయాడా, వచ్చాక చెడిపోయాడా? మీరే చెప్పండి. ఆదాము చెడిపోతాడని అవ్వనిస్తే ఆదాము బాగుపడాలి కానీ చెడిపోయాడు. అవ్వ రాకపోతే ఆదాము ఏ తప్పు చేయడండి, చక్కగా ఉండేవాడు.
చాలామంది దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడంటే ఏమండి స్త్రీ లేకపోతే ఆదాము తప్పు చేసేస్తాడు, పాపం చేసేస్తాడు అనుకున్నారు. నో, అతన్ని పాపం చేయడానికి ప్రేరేపించడానికి ఇంకో స్త్రీ లేదు కదా అక్కడ, ఇంకేం పాపం చేస్తాడు? గనుక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే దేవుని ఆలోచనలు, ఆయన పని ఉంది, ఆ పనిలో ఆయనకి సహాయం లేదు ఆదాముకి. అంటే సాటి అయిన సహాయమును వీని కొరకు చేయుదని అనుకొనెను. చెప్పాలంటే వాటి వండర్ఫుల్. అంటే దేవుని పనిలో ఆదాము ఉన్నాడు. ఆ రోజు దేవుడు అప్పగించిన పని, ఆ దేవుని పనిలో ఉన్న ఆదాముకి సాటి అయిన సహాయంగా హవ్వ ఇవ్వబడింది. హవ్వ ఇవ్వబడింది. ఈ ప్రకారం ఆలోచిస్తేనండి అసలు పెళ్ళి ఎవరు చేసుకోవాలి? పెళ్ళికి అర్హత ఏంటి చెప్పండి? పెళ్ళికి అర్హత ఏంటి? పెళ్ళికి అర్హత అబ్బాయి విషయంలో ఏమంటారో తెలుసా అండి? పెళ్లి చేయాలంటే మా వాడికి జాబ్ వచ్చిందండి, సంపాదిస్తున్నాడండి, ఇంకా పెళ్లి చేయొచ్చండి. ఉద్యోగం పురుష లక్షణం, వ్యాపారం పురుష లక్షణం. అంటే సంపాదించే స్థాయి వచ్చేస్తే పెళ్లి చేయవచ్చు, అదే మనం ఆలోచించేది. కానీ దేవుడు అలా అనడం లేదు. నా పనిలో పురుషుడు ఉండాలి, దేవుని పనిలో పురుషుడు ఉండాలి. అదండి లక్షణం, అదండి అర్హత. మరి అమ్మాయికి అర్హత ఏంటి? వీళ్ళు వెళతారా అండి ఆడపిల్లని చూసుకోవడానికి? మగ పెళ్ళి వాళ్ళు వెళతారా? ఎన్ని యక్ష ప్రశ్నలు వేస్తారంటే, ఏంటమ్మా అమ్మ ఇటు చూడని చిటికలు వేస్తారు. చిటికలు వేస్తే చూడాలి. ఎందుకు? ఈ టెస్ట్ ఏంటి? చిటికల టెస్ట్. అమ్మాయికి చెవుడేమని డౌట్ వీళ్ళకి. చిటికలే కానీ చూసిందంటే అమ్మాయ చెవుడు లేదు. ఏదమ్మా ఒక పాట పాడు. పాట ఎందుకు పాట? అమ్మాయి గొంతు ఏమైనా మగాడి గొంతులాగా ఉందేమో, లేదంటే అసలు మోగదేమో డౌటు. మరికొంతమంది లేదమ్మా ఒకసారి లేమ్మా అటు ఇటు నడువు, కాలు ఏమన్నా కుంటిదేమో డౌటు. ఎన్ని టెస్టులు చేస్తారంటే చివరికి వంట వచ్చా, పాటలు వచ్చా, కొంతమంది డ్యాన్సులు వచ్చా. ఎందుకు రికార్డింగ్ డ్యాన్స్ పెడతావేంటి? డ్యాన్స్ వచ్చా, వంట వచ్చా. వంట వచ్చా కాదు, ఒక అమ్మాయిని మన ఇంటికి చేసుకోవాలంటే మొదట అడగవలసింది ఏంటో తెలుసా? వాక్యం వచ్చా. ఏమడగాలి? వాక్యం వచ్చా. ఎందుకు? ఆమె ఒక పురుషుడికి ఇవ్వబడుతుంది దేనికంటే ఆ పనిలో సహాయం చేయటానికి. తమ్ముడు విజయ్ నాకు తెలుసు, పాప నాకు తెలియదు. విజయ్ వాక్యంలో ఉన్నాడు. ఇవ్వబడిన సాటి అయిన సహాయం కూడా ఎలా ఉండాలంటే దేవుని పనిలో ఆయనకి హెల్ప్ చేసేదై ఉండాలి. మా వాళ్ళు ఉన్నారండి సంఘం, వేవర్స్ అంటారు కదండి, వేవర్స్. ఏమంటే బట్టలు వేసేవాళ్ళు మ్యాక్సిమం ఎలా ఆలోచిస్తారంటే ఒక్కడి చేసే పని కాదండి, బట్టలు నేటువంటి ఒక్కడి చేసే పని కాదు. ఆ చేసుకునే అమ్మాయి కూడా ఆ పనిలో నైపుణ్యం కలిగిందై ఉండాలని ఆలోచిస్తారు. ఏమై రైట్? ఎందుకంటే ఆ పని తెలిసిన వాళ్ళు వాళ్ళిద్దరు వేవర్స్ ఉన్నారే, నేత పనివారు. ఎవరికి ప్రియారిటీ ఇస్తారంటే ఆ పని తెలిసిన అమ్మాయిని మాత్రమే చేసుకుంటారు ప్రియారిటీ. ఎందుకంటే తన పనిలో సహాయం. ఇప్పుడు దేవుని పనిలో ఉన్న పురుషుడు ఎవరిని కోరుకోవాలి? వీళ్ళు అవేం పక్కన పెడతారు. వంట వచ్చా కాదు, వాక్యం వచ్చా అని అడగండి, అడగరు. అమ్మాయి చూడగానే బంగారపు బొమ్మలా ఉండాలి. బంగారపు బొమ్మ అంటే మీకు తెలియదు, మెడ నిండా, చేతుల నిండా, కాళ్ళ నిండా మొత్తం బంగారం కనపడింది అనుకోండి, మీకేం తెలుసు? ఆ పక్కింటి వాళ్ళది, ఎదురింటి వాళ్ళది, వాళ్ళది, వీళ్ళది మొత్తం వేసుకొని కూర్చుంది ఆ రోజు. అవన్నీ మనమే అనుకుంటేలా? కొన్ని ఉండవు వచ్చేసరికి. అప్పుడు మేము పెళ్లి చూపుల్లో చూసినవన్నీ రాలేదేంటి, తేలేదేంటి అని గొడవ పడిన క్యాండిడేట్లు కూడా ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? గనుక అర్హత ఏంటి? అమ్మాయి ఇచ్చే మోటో, మెళ్ళలో వేసుకున్న బంగారము అర్హత అనుకునే దౌర్భాగ్యపు సమాజం ఇది. అబ్బాయికి అర్హత 4 రాళ్ళు సంపాదించాడా అని అడుగుతారా? సంపాదించాడు. మీ అమ్మాయికి తర్వాత సమాధి కడతాడు 6 రాళ్లతోనే. అదే అర్హత? అబ్బాయి భక్తుడేనా? దేవుని పనిలో ఉన్నాడా? దేవుని పనిలో ఉన్నవాడికి అమ్మాయిని ఇవ్వాలి. వాక్యం తెలిసిన అమ్మాయిని అబ్బాయికి తెచ్చుకోవాలి. క్రైస్తవ కుటుంబాలు ఇది చేయటం లేదండి, వీళ్ళు లోకంలో కలిసిపోయారు. పెళ్లి పాస్టర్ గారితో చేయిస్తారు తప్పించి ఇంకా దేవుడి ఉద్దేశాలు వాళ్ళకి అనవసరం. ఇలా దేవుని పనిలో ఉన్నవాడికి సాటి అయిన సహాయంగా స్త్రీ వచ్చింది, రైటే. ఎందుకు ఒక బంధం ఏర్పరిచి చివరి వరకు బ్రతికి ఉండమన్నాడు, కలిసి ఉండమన్నాడు? ఓ జంతువులకు పెట్టని బంధాన్ని కేవలం మనిషికి ఎందుకు పెట్టాడు?
ఒకే భార్యకు బద్ధుడు అయి ఉండు, ఒకే భర్తకు బద్ధురాలవై ఉండు అని ఎందుకు శాసించాడు అంటే, మనం జంతువులం కాదండి ఇష్టానుసారంగా ఉండడానికి. మనం పక్షులం కాదు. జంతువుల ఆత్మలు వేరు, మనం వేరు. మనం ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుని ఆత్మను పంచుకొని పుట్టిన దైవ కుమారులం, దేవుని పిల్లలం, దైవాలం. ఈ దైవాలమైన మనకు ఒక బాధ్యత అప్పగించాడండి. ఆ బాధ్యత ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక, జాగ్రత్తగా వినాలి. 5వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31 నుంచి. ఎఫెసీ పత్రిక జాగ్రత్తగా ప్రతి విషయాన్ని వినండి సుమండి. ఏమండి, పర్వాలేదు, తొందరగానే ముగించేస్తాను. మీరే ఆలస్యంగా వచ్చారు. ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళ అలవాటు ఏంటంటే తొందరగా ముగించేస్తే తొందరగా భోజనాలకు వెళ్ళాలనుకుంటారు. ఏది ప్రాముఖ్యమో దానికి సమయాన్ని ఇవ్వటం లేదండి. ఆ అలవాటు మానుకోండి. పెళ్లిలో నిజంగా ప్రాముఖ్యం ఏంటంటే వాళ్ళు ఎందుకు కలిసి ఉండాలనేదే ముఖ్యం. ఆ విషయమే ముఖ్యం. ఆ విషయం మనుషులు ఎవరు చెప్పలేరు, వృద్ధులు చెప్పలేరు, పెద్దవాళ్ళు చెప్పలేరు, అనుభవజ్ఞులు చెప్పలేరు. బైబిల్ మాత్రమే చెప్తుంది. ఎందుకంటే మొదటి పెళ్లి చేసింది ఎవరు? అసలు పెళ్ళి అనేది పెట్టింది ఎవరు? ఆయన చెప్పాలి. అసలు ఎందుకు ఒక స్త్రీ పురుషుడు కలిసి ఉండాలి ఆయన చెప్పాలి. మనం చెప్పినవన్నీ తప్పే. గనుక ఒక స్త్రీ ఒక పురుషుడు ఎందుకు వివాహ బంధంలో జీవితాంతం ఎందుకు కలిసి ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు చూడండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఈ మర్మం అన్నాడు చూడండి. అంటే పైన చెప్పబడిన మాటలో ఒక మర్మం ఉంది. పైన చెప్పబడిన మాట ఏంటది? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను. ఇది చాలామంది ఏదో ఆదాము హవ్వతో, అవునండి, ఈ మాట ఎవరు చెప్పిన మాట తెలుసా మీకు? ఆదాము హవ్వతో చెప్పిన మాట. ఆదాము హవ్వ వచ్చినప్పుడు చెప్పిన మాట. హవ్వతో కాదు, హవ్వ తన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పిన మాట. దేవుడు నేలమట్టితో నరు నిర్మించాడు. ఆ తర్వాత ఆ నరు నుంచే ప్రక్కటెముకను తీశాడు, స్త్రీగా నిర్మించాడు. ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా అండి? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నలురు నుంచి తీయబడినది గనుక నారి అనబడును అని. తర్వాత ఏమనంటే, కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి. చాలామంది ఇది కేవలం పురుషుడు స్త్రీ భార్యాభర్తల గురించి, యువకుల గురించి, పెళ్లి చేసుకోబోయే వారి గురించి దేవుడు రాయించాడేమో అనుకుంటున్నారు. నో, ఇందులో ఒక రహస్యం దాగి ఉందని పౌలు చెప్పాడు. మర్మం ఉందా? ఉంది. ఏంటా మర్మం? మర్మం ఉంది అంటే అక్కడ క్రీస్తుని గురించిన ఒక ఉపదేశం ఉందని అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్లో కొన్ని వాక్యాలు, ప్రవచనాలు ఉంటాయి క్రీస్తు గురించి, మర్మాలు ఉంటాయి. అవి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఓపెన్ చేశాడు. ఉదాహరణకు పామును శపిస్తూ దేవుడు ఒక మాట అన్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేతును. 3వ అధ్యాయంలో ఉంటుంది. నీకును స్త్రీ సంతానము ఆమెకును అన్న దగ్గర పుట్టినోట్లో ఆయన అని ఉంటుంది చూడండి. 3వ అధ్యాయంలో ఆదికాండం. నీకును స్త్రీకిని నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలగజేతును. 3వ అధ్యాయం 15వ వచనం. నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు మడెం మీద కొడతావు అనగానే చాలామంది ఇది పాముకి మనుషులకు ఉన్నటువంటి పగేమో అనుకుంటున్నారు. నో, పాము రైతుకు స్నేహితుడండి, శత్రువు కాదు, మర్చిపోకండి. చాలామంది పాములు చూడగానే మన శత్రువులు అన్నట్టు, సాతాను అన్నట్టు చంపేయాలనుకుంటారు. చంపేయకండి. పాము రైతుకు స్నేహితుడు. పాములు ఉండటం వల్లనే మీ పంటను ఎలుకలు తినకుండా కాపాడుతుంది. పాము వలనే మీ పంట కాపాడబడుతుంది. పాము వలన మీ పంటకు మంచి ఆక్సిజన్ అందుతుంది. పాము నుంచి వచ్చే విషం వలన కొన్ని మందులు తయారవుతున్నాయి. పాము దేవుడు సృష్టించిన మామూలు జంతువుల్లో ఒక జంతువు, కాకపోతే దానికి విషం ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే తప్ప పాముకి మనకి ఏ పగ లేదండి. మరి స్త్రీ సంతానమునకు నీ సంతానము అన్నాడు. స్త్రీ సంతానం అంటే ఎవరో పుట్టినట్లు ఇచ్చాడు చూడండి, ఆయన అని ఉంది చూడండి. అంటే
ఈ మాటలో అర్థం ఏంటంటే నీకును స్త్రీ సంతానమునకు అంటే స్త్రీ సంతానము క్రీస్తు. ఆయన స్త్రీ యందు పుట్టి, గలతీ పత్రికలో రాయబడిన మాట. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయనకు అపవాదికి వైరం ఉంది. ఆయన సంతానం ఎవరో కాదు, మనమే. వాక్యం ద్వారా మనందరినీ కన్నాడు. మనకు అపవాదికి వైరం ఉంది, పాముకి మనకు కాదు. మనం పామును చూస్తే మనకేం అర్థం కాలేదు, దానిలో ఒక మర్మం ఉంది. అలాగే ఇదిగో పురుషుడు తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనునన్న మాటలో కూడా ప్రతి పురుషుడు తన తల్లిదండ్రిని విడిచేయాలని, భార్యతోనే అతుక్కుపోయి ఉండాలని కాదు. చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. బైబిల్లో తల్లిదండ్రుల గురించి ఏం రాయించాడండి? వదిలేయమన్నాడా? వదిలేస్తే లోయకాకులు పీకుతాయి అన్నాడు. తన తల్లిని తండ్రిని శపించు అని ఆ కళ్ళు లోయకాకులు పీకేస్తాయి, చచ్చిపోతాడు, శాపగ్రస్తుడు. మరి తల్లిని తండ్రిని విడవటం అంటే మన గురించి కాదా? కాదండి, యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించి మర్మం ఏమిటంటే, పరలోకమందున్న తండ్రిని వదిలి, ఈ భూమి మీద తల్లిని వదిలి సంఘము కొరకు పరాకులాడాడు, సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, సంఘం కొరకు ఏమంటే తన జీవితాన్ని అర్పించి సంఘంతో హత్తుకొని ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తించవలసిన ఒక నిజం ఏమిటో తెలుసా అండి? గుర్తించవలసిన ఒక నిజం ప్రియులరా, యేసుక్రీస్తు సంఘం. ఒక పురుషునిగా లేదా ఒక భర్తగా క్రీస్తు చెప్పబడితే, భార్యగా వధువుగా సంఘం చెప్పబడింది. నిజంగా అండి, బైబిలులో క్రీస్తు సంఘము చాలా ప్రాముఖ్యమైన ఘట్టాలండి. 2 సందర్భాలు. క్రీస్తు సంఘం, ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి పుట్టింది ఆ సంఘం కొరకు, క్రీస్తు కొరకే. ఆదాము నుంచి ఏమండి మరియమ్మ వరకు, యోసేపు వరకు ఈ భూమి మీద పుట్టిన తరాలన్నీ సంఘం కొరకే ఈ భూమి మీద ఉన్నాయి. సంఘం కొరకు, క్రీస్తు కొరకే. అసలు సృష్టి పుట్టిందే క్రీస్తు సంఘం. అంటే రాబోయే క్రీస్తు, రాబోయే సంఘం. ఒక భర్తల ఒక భార్యల వారిరువురు ఉండాలి. క్రీస్తుని ఎప్పుడు సంఘం ఎడబాయకూడదు, సంఘాన్ని ఎప్పుడు క్రీస్తు ఎడబాయకూడదు. దేవునికి సంఘానికి ఉన్న బంధం అండి అది. ఆ బంధం తెలియాలంటే దానిని పోలిన బంధం ఏదో ఈ భూమి మీద ఉండాలని దేవుడు అనుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడంటేనండి, తాను చేయదలుచుకున్న కొన్ని మహాకార్యాలకు మోడల్ మాదిరి భూమి మీద కొన్ని చేస్తాడు. ఉదాహరణకు మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలీల మధ్య ఒక గుడారం ఉండేదని, ఆ గుడారంలో మందస్సు ఉండేదని, ఆ గుడారంలో గంగాళం ఉండేదని, ఆ గుడారంలో బలిపీఠం ఉండేదని, ఆ గుడారంలో సముద్రం, ఇవన్నీ మీకు తెలుసు కదండి. బైబిల్ చదివే వాళ్ళకి తెలుసు. మోషే చేత ఆ గుడారాన్ని ఆయన నిర్మింపచేశాడు. అమ్మ కొంచెం అక్కడ పెట్టండి, తర్వాత తీసుకొద్దారు. వాక్యం చదివినంతవరకు అయినంతవరకు మీరు ఏం చేయకండి. గుడారం అనేది ఏర్పాటు చేసేటప్పుడు దేవుడు ఒక వార్నింగ్ ఇస్తాడు. బైబిల్ చదువుతున్న వాళ్ళకి తెలుసు, మీరు చదవండి. నేను కొండ మీద మీకు చూపించిన దాని ప్రకారం చేయుటకు, నేను చూపించిన దాని ప్రకారం మీరు చూసిన దాని ప్రకారం చేయండి అన్నాడు. ఎందుకన్నాడంటే ఈ భూమి మీద ఉన్న గుడారం పరలోకపు గుడారానికి ఛాయ అన్నాడు. ఛాయ అంటే మాదిరి. ఏమంటే ఏదైనా మీరు బిల్డింగ్ కట్టారనుకోండి, ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టే దగ్గర ఒకసారి చూడండి, ముందు ఫ్లెక్సీ మీద ఆ అపార్ట్మెంట్ యొక్క ఫుల్ పిక్చర్ ఉంటుందండి. ఫుల్ పిక్చర్ ప్రింట్ తీసి ఆ ఫ్లెక్సీ మీద పెడతాడు. ఆ తర్వాత ఆ బిల్డింగ్ అంతా పూర్తయిన తర్వాత చూడండి, ఆ ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి డిజైన్, అదే రూపం ఆ బిల్డింగ్ ఉంటుంది అక్కడ. అంటే ఓ బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు దాన్ని నమూనా, మోడల్ ఫ్లెక్సీ మీద ఎలా పెడతాడో దేవుడు పరలోక సంబంధమైన కొన్ని చేయాలనుకున్నాడు. పరలోక సంబంధమైన గుడారం రాబోతుంది, దానికి మోడల్గా మోషే చేత చేయించాడు. పరలోక సంబంధమైన బంధం, క్రీస్తు ఒక భర్త, సంఘం ఒక భార్య. అది అర్థం చేసుకోవడానికి పెట్టిన ఒక మోడల్, ఒక నమూనా బంధమే భార్య భర్త. అంటే భార్యాభర్తల బంధం ఎందుకంటే రాబో క్రీస్తుని, సంఘాన్ని, ఈ బంధం లోకానికి చూపించాలి. అంటే ప్రతి జంట క్రీస్తు సంఘము యొక్క బంధముతో ఈ భూమి మీద బ్రతకాలి. పురుషుని చూడగానే క్రీస్తు గుర్తుకు రావాలి, భార్యను చూడగానే సంఘం గుర్తుకు రావాలి.
పురుషుడు క్రీస్తులా భార్యను ప్రేమించాలి. అందుకే పైన చెప్పేస్తున్నాడు. పైన అంతా ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు ఎలాగైతే మడతైనా మచ్చైనా కళంకమైన ఏదైనా ఎలాగైతే కడుక్కున్నాడా లేదా? ఏమండి, క్రీస్తు మనల్ని కడుక్కున్నాడా లేదా? క్రీస్తు మనల్ని తన రక్తంతో కడుక్కోలేదని అన్నవాళ్ళు చేయొద్దండి. మనం ఎన్నెన్ని మచ్చలు ఎన్నెన్ని పాపాలతో ఉన్నామండి. అలాంటప్పుడు క్రీస్తు స్థానంలో ఉన్న భర్త ఏం చేయాలి? ఏమండి, ఎక్కడో పెరిగింది భార్య, తన ఇష్టాలు ఆమెకు తెలియకపోవచ్చు, తనకిష్టమైనట్లుగా మెలగకపోవచ్చు, పొరపాట్లు జరగచ్చు. అంత మాత్రం చేత గొడవ పెట్టేసుకొని నాకు వద్దని తోసేయాలండి? ఒకవేళ అలా అనుకుంటే క్రీస్తు మనల్ని తోసివేస్తే మనం ఏమవుతాం చెప్పండి? క్రీస్తు మనల్ని తోసేస్తే, క్రీస్తు మనలో ఉన్న పొరపాట్లను ఎలాగైతే క్షమించి వాటిని కడుగుకొని సంఘమును భార్యగా స్వీకరించాడో, పురుషుడేం చేయాలి? భార్యలో ఒకవేళ పొరపాటు చేసిందనుకోండి, నీ విషయంలో తప్పుగా ప్రవర్తించిందనుకోండి, క్షమించగలగాలి. ఆ బంధం పెట్టాడండి దేవుడు. అంటే భార్యాభర్తల బంధం క్రీస్తు సంఘం యొక్క బంధాన్ని చూపించేంత గొప్పది, మోడల్ అది, నమూనా అది. ఇక భార్య సంఘము క్రీస్తుకు ఎంత లోబడుతుందో చూడాలి. సంఘం క్రీస్తుకు లోబడితే బాగుంటుందా, క్రీస్తుకు ఎదురు తిరిగితే బాగుంటుందా? మీరు చెప్పండి. ఎంతమంది బాప్తిజం తీసుకుని సంఘం? మీరు అందరు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, మీరంతా బాప్తిజం తీసుకుని సంఘానికి వెళ్తున్నారు. సంఘముగా ఉన్న మీరు అసలు కలలోనైనా యేసుక్రీస్తుని ఎదిరించడాన్ని ఊహించగలరా? మేము అప్పుడప్పుడు యేసుక్రీస్తుని ఎదిరిస్తామన్న వాళ్ళు చేయొద్దండి. పోనీ ఎదిరిస్తే బాగుంటుంది అన్న వాళ్ళు చేయొద్దండి. చూసారా ఎంత తప్పు అది? సంఘము క్రీస్తుని ఎదిరించడం చాలా తప్పు, అసలు ఊహించడానికి కూడా బాగలేదు అది. అలాంటప్పుడు భర్తకు ఎదురు తిరిగితే బాగుంటుందా? భర్తకు ఎదురు తిరిగితే బాగుంటుందా? అందుకే క్రీస్తుకు ఎలా లోబడాలో లోకానికి నేర్పించడానికే భార్య అనే ఒక క్యారెక్టర్ భూమి మీద ముందుగా పెట్టాడు. భర్తకు ఎలా లోబడాలో నువ్వు అర్థం చేసుకోవడానికే భర్త అనే ఒక, క్రీస్తుకి ఎలా సంఘం లోబడాలో భర్త అనే క్యారెక్టర్. అలాగే సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తాడో, క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తాడో అర్థం చేసుకోవడానికే భర్త అనే క్యారెక్టర్ను సృష్టించాడు. భర్త క్రీస్తు పాత్రని, భార్య సంఘం పాత్రని పోషిస్తూ ఈ సమాజానికి క్రీస్తు సంఘం యొక్క సువార్త తెలియచేయాలని దేవుడు అనుకున్నాడు. అందుకే ఆదామవ్వలకు ఆ బంధం పెట్టాడు. మిగతా జంతువులకు పెట్టలేదండి. మిగతా అంత గొప్ప బంధమా మనదంటే? అవునండి, అంత గొప్ప బంధం. కానీ ఈరోజు ఆ బంధాన్ని సాతాను పాడు చేసిందండి. మేము పురుషులతో సమానమే, భార్యలు. నువ్వెలా అయిపోయావు కనుక భర్త ఎలా అయిపోయాడు? సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా భార్యని ప్రేమించట్లేదు ఈరోజు పురుషులు. ఒక బస్సు పోతే ఇంకో బస్సు అంటున్నాడు. ఏం చేద్దాం? అర్థమైందా? బస్సు బయలుదేరిపోతే బస్ స్టాప్లోంచి దాని వెనకాల పరిగెత్తొద్దట. వీళ్ళ ఫిలాసఫీ చూడండి ఎలా ఉందో. బస్సు వెనకాల పరిగెడితే అందదు, అక్కడే వచ్చి ఇంకో బస్సు వస్తుంది అట. మీరు ఎలాగైతే పురుషుడికి లోబడమంటున్నారో వాళ్ళు అలాగే మిమ్మల్ని సొంత శరీరంలో ప్రేమించట్లేదు. సొంత శరీరాన్ని ఎవడు వదులుకుంటాడండి? సడన్గా ఏదో కాలింది, మచ్చబడింది, చేయి నేను నరుక్కుంటానా? మచ్చున్నా నా చేయి, అది ప్రేమిస్తాను. మరి భార్యను ఎందుకు వదులుకుంటున్నారు? సొంత శరీరంలో ప్రేమించట్లేదు. ఎందుకు ప్రేమించటం లేదు? నువ్వు క్రీస్తుకు లోబడినట్టుగా లోబడడం లేదు. అంటే బంధం ఎంత గొప్పదో అర్థం చేసుకోలేని ఈ లోకం వివాహ బంధం అంటే ఏదో కోరికల కోసమని చేశారు. ఎప్పటి వరకు అమ్మాయి రూపం అందంగా ఉంటుంది? ఎవరి రూపమైనా ఆ టీనేజ్ వరకే నునుపు నిగారింపు చర్మం. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా టీనేజ్, ఆ టీనేజ్ దాటాక మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. నువ్వు అందం కోసమే చేసుకుంటే ఆ నరుని అందం గడ్డి పువ్వు వంటిది. ఎండ కొడుతుంది, గాలి వస్తుంది, అప్పుడు అందం అంతా ఏమవుతుంది? చర్మ సౌందర్యం కోసమే పెళ్లి చేసుకుంది, శరీర సుఖాల కోసం? నో. దేవుని యొక్క బంధం ఉందే, క్రీస్తు సంఘానికి ఉన్న బంధం, ఆ బంధాన్ని ప్రపంచంలో చూపించడానికి దేవుడు. అందరూ పెళ్ళంటే ఏదో అనుకుంటారు, కానీ నేనిచ్చే నిర్వచనం ఏంటో తెలుసా? దేవుడిచ్చే ఒక జాబ్ అది. ఆ జాబ్లో వీళ్ళిద్దరూ కొలీగ్స్, ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయీకి ఇంకో ఎంప్లాయీ సహకరిస్తేనే ఆఫీసులో పని అవుతుంది. ఓ మేనేజర్ కింద ఒక ఎంప్లాయీ ఉంటాడు. మేనేజర్కి ఎంప్లాయీ సహకరించాలి, అప్పుడే పని అవుతుంది.
దేవుని పని చేసే ఒక ఎంప్లాయీ భర్త అయితే ఆ ఎంప్లాయీకి సహాయంగా వెళ్ళిన కో ఎంప్లాయీ ఎవరు? భార్య. నువ్వెవరు విడిచిపెట్టడానికి? దేవుడు నిన్ను కలిసే ఉండమన్నాడు. భార్య బాగాలేదని భర్త బాగాలేదని భార్య విడిచడానికి వీల్లేదు. ఇది ఒక ఉద్యోగం. దీనిలో మీరు నెరవేర్చవలసిన బాధ్యతలు, బిడ్డలను కని ఆ బిడ్డలను దేవుడి కోసం పెంచాలి, అదొక బాధ్యత. అయితే మీ బ్రతుకు ద్వారా పురుషుడు క్రీస్తును చూపించాలి, స్త్రీ సంఘాన్ని చూపించాలి. ఎంత పెద్ద హిస్టరీ ఉందా వివాహం వెనుకంటే? అవునండి. ఇది తెలిసిన వాళ్ళు ఎవరో సుఖాల కోసం, శరీర సంబంధాల కోసం పెళ్లి చేసుకోరు. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంటే ఒక ఆయన అంటున్నాడు, మా ముసలిది పోయేటప్పుడు బకెట్ తన్నేటట్టు ఉంది, పోయేలోగా నేను తాళి కట్టడం చూడాలంది, చచ్చినట్టు చేసుకున్నాను అంటాడు. ఎవరి కోసం పెళ్లి చేసుకుంటావా? మా అమ్మ ఒక్కతే పని చేసుకోలేకపోతుంది అందుకే పెళ్లి చేసుకున్నాను ఇంకోటి అంటాడు. ఇది తప్పే. అలాగనే అమ్మాయిలు పెళ్ళి అత్తగా సహకరించొద్దని కాదు, ఖచ్చితంగా సహకరించాలి, పని చేయాలి. కానీ అసలు ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు పనుల కోసమో కట్నాల కోసమో మరో దానికోసమో కాదు పెళ్లి చేసుకుంది, దేవుని పని నెరవేర్చడానికి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఒక్క మొక్కలో చెప్పాలంటే పెళ్ళి మీకోసం కాదు, దేవుడి కోసం. మేము దేవుడి కోసమే పెళ్లి చేసుకున్నా అన్నవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరండి. ఉన్నారా? దేవుడి కోసం మేము ఒక్కటవుతున్నాం. ఈ రోజు నుంచి నేను ఇంత పనిలో ఉన్నాను, నా భార్య రావడంతో పని డబల్ అవుతుంది అనేవాళ్ళు లేరండి. చక్కగా పెళ్లి కాకముందు చాలా పని చేస్తాడు, భార్య వచ్చిన తర్వాత ఆ సగం పని అయిపోద్ది. అంటే వెనకాల భోగి తగులుకుంది, ఇంజిన్ హీట్ ఎక్కుతుంది, లాగలేకపోతుంది. స్త్రీ పురుషుడికి సహకరించేదయ్యా ఉండాలి తప్ప స్టాప్ చేసేదయ్యి ఉండకూడదు దేవుడి పని. మరి విజయ్కి ప్రశాంతి స్టాపర్గా ఉంటుందో బూస్టర్గా ఉంటుందో చూడాలి. ఏమో అర్థమైందా? వెరీ గుడ్. దేవుని పనిలో సహకారి కావాలి, సాటి అయిన సహాయం. ఓకేనా? అలాగని పురుషుడు ఏం చేయాలి? నీ శరీరం కాలినా మచ్చబడినా దెబ్బ తగిలినా దాన్నే నరుక్కోగా. అలాగే భార్యని ప్రేమించాలి. అలా వీరిరువురు కలిసి దేవుడి పనిలో ఉండాలి. పండంటి కాపురానికి ఎన్ని సూత్రాలు? 12 ఏమి లేవు, తెలియనోడు అన్నమాట. 3 సూత్రాలు. 1, తన సొంత శరీరంలో పురుషుడు ఆమెను ప్రేమించగలగాలి. ప్రేమిస్తే ఆమె కంట కన్నీరు రాకుండా చూసుకుంటే సరిపోతుంది. తండ్రిని మరిపించాలి, తల్లిని మరిపించాలి, తోడబుట్టిన వాళ్ళని మరిపించాలి. చాలామంది ఆడపిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టింటిని మర్చిపోతారు. మా ఆవిడ ప్రారంభంలో రోజుకు 4 సార్లు చేసేది ఫోను, ఇప్పుడు నెల రోజులకు కూడా చేయట్లా ఫోను. రేపొద్దున నా పిల్లలు కూడా ఇంతేనా అని అడుగుతాను నేను. ఖచ్చితంగా అంతే. అర్థమైందా మీకు విషయం? అంటే అర్థం ఏంటి? తండ్రిని తల్లిని బంధాలను మరిపించేంత ప్రేమగా భర్త చూసుకోగలగాలి. మరి భార్య భర్తకు కిరీటంలా ఉండాలి తప్ప ముళ్ళ కిరీటంలా ఉండకూడదు. అంటే తన భర్తకు గౌరవం తెచ్చేదై ఉండాలి, లోబడి యజమాని అని పిలిచిన శారాలా ఉండాలి, సంఘంలా వ్యవహరించాలి, అటు అత్తమామలకి కన్న తల్లిదండ్రులకి పేరు తెచ్చేదై ఉండాలి. తన భర్తకు కండ్లలో పులుసులా ఉండకూడదు, హాయిగా ఉండాలి. గనుక స్త్రీ పురుషుడికి లోబడాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి, పురుషుడు ప్రేమించాలి, స్త్రీ గౌరవించాలి. వీళ్ళిరువురు కలిసి దేవుని పనిలో ఉండాలి. ఈ 3 సూత్రాలు చాలు. ఈ 3 ముళ్ళ బంధం 100 ఏళ్ల పంటగా నిలబడుతుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు వగు మా తండ్రి, కుమారుడు విజయ్, కుమార్తె ప్రశాంతి ఎందుకు ఒక్కటవ్వాలో మీ లేఖనాలలో మీరు చెప్పిన వాస్తవాలను చెప్పాను. జంతువులకు లేని పెళ్లి ఆచారం, పక్షులకు లేని పెళ్లి ఆచారం మనుషులకు పెట్టడం వెనక మహాకారణం పురుషుడు క్రీస్తులా, స్త్రీ సంఘంలా ఈ ప్రపంచానికి కనబడాలి. క్రీస్తు యొక్క ప్రేమ పురుషుడు ద్వారా తెలియాలి, సంఘము యొక్క గొప్పతనం స్త్రీ ద్వారా తెలియాలి. వేరెరువురు కలిసి మీ పని చేసి వారి గర్భవాసాన పుట్టబోయే పిల్లలను మీ కొరకు పెంచాలి. ఉత్తములుగా, ఉత్తమ సమాజాన్ని నిర్మించేవారుగా ఉండాలి. ఈ వాస్తవాలు తెలియక అందరూ ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పటికైనా ఈ విన్న మాటల ప్రకారం వారి జీవితాలను, వారి పెళ్ళిళ్ళను ఘనమైనవిగా మార్చుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. ఒక్కటవుతున్న జంటను దీవించండి. ప్రతివారు ఏవో బహుమానాలు ఇస్తారు, కానీ మీరు వారికి ఇచ్చే బహుమానం గర్భఫలం.
వారికి బహుమానాన్ని సిద్ధపరచండి. వారి బహుమానాలను మీ కొరకు మీ బోధలో మీ సత్యంలో పెంచగలిగిన సమర్థత వారికి ఇవ్వండి. ఇరు వర్గాల తల్లిదండ్రులను బంధువులను దీవించండి. ముందున్న కార్యక్రమాలు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. హలో థ్యాంక్స్ అన్నయ్య, చక్కటి సందేశాన్ని. మరి విజయ్ మ్యారేజీ వివాహ సందర్భంగా వివాహము ఎంత ఘనమైనదో, వివాహంలోని పరమార్థాన్ని విజయ్ వారి యొక్క నూతన దంపతులకే కాక మా గ్రామంలో ఉన్న సంఘ సభ్యులందరికీ బంధువులకు అందించినందుకు ఈ సభ తరపున వందనములు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నిజంగా మీరు ఆలోచించండి క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా, చెప్పబడిన మాటలు ఎంతమందికి అర్థమని ఒకసారి చేతులు ఎత్తండి. మీరు అందరు ఎత్తాలి, అర్థమైన వారు మాత్రమే. విన్నారు కదా? ఎందుకో తెలుసా? విజయ్ గురించి చక్కని సందేశాలు మీకు వినిపించారు ఈరోజు. మన గ్రామంలో జరుగుతున్న మ్యారేజీ టైంలో ఎవరైనా ఇలా కూర్చొని సందేశాన్ని విన్నారా? 45 నిమిషాలు 50 నిమిషాల వాక్యం విన్నారా మీరు? సైలెంట్గా. ఎందుకండి అన్యాయంగా ఊరక ఆ వాక్యం తెచ్చినాక మా గ్రామాన్ని పాడు చేసినారని అంటున్నారు. దీనికి ఆ వాక్యం అందించబట్టి ఈరోజు 3 రోజులు విజయ్ చక్కటి సందేశాన్ని అందించాడు. అందులో ఆ వాక్యం అందించబట్టే ఆ బిడ్డ పుట్టాడు దేవుని వాక్యంలో. తెలుసా మీకు? అదే కాక చేసుకోబోయేటువంటి ప్రశాంతి వివాహానికి ముందుగానే బైబిల్కు సంబంధించినటువంటి అన్ని సమాచారాలు తెలియజేసి అమ్మాయికి మేము ప్రార్థనకి వెళ్తాం, ఈ విధంగా ఉండాలని ముందుగానే ఆమెకు తెలియజేసిన తర్వాత దానికి ఇష్టపడితేనే నేను చేసుకుంటానని మాట ఇచ్చాడు. అదేవిధంగా ఈనాడు 2023 జనవరి సెమినార్లో వారం రోజులు ఇంటర్నేషనల్ సెమినార్లో సందేశాలు వారం రోజులు వినిపించిన తర్వాతే అన్నయ్య వాళ్ళ దగ్గర డేట్ తీసుకొని వివాహానికి సిద్ధపడ్డాడు. కనుక మరి ఇంత చక్కటి సందేశాన్ని విజయ్ ద్వారా మనకు అందించినటువంటి దైవజనులు డాక్టర్ ఈ సంతోష్ కుమార్, రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్, వారికి మరొక్కసారి చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. మరి విలువైన సమయాన్ని మరికి మనం లేట్ చేయొద్దు. కనుక మ్యారేజ్ రిజిస్టర్ గారు మన మధ్యలో, దైవ సేవకులు వి లోకా గారు, MBTH అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, మ్యారేజీని చేయవలసిందిగా వారికి హృదయపూర్వకంగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే వెనక చైర్స్ కొంచెం వేయండి. అయినా కొంతమంది సేవకులు నిలబడ్డారు. పెళ్లివారు యవనస్తులు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు కూడా నిలబడ్డారు. కొంచెం వాళ్ళకి ఏదైనా చైర్స్ వేయండి. చాలా సంతోషం. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. మరి తొందరగా ముగించకపోతే చాలా సమస్య వచ్చేటట్టు అనిపిస్తుంది. మరి ఇంతవరకు చాలా అద్భుతమైన పెళ్ళి వెనుక దాగి ఉన్న దేవుని యొక్క పరమార్థం. నిజంగా పెళ్ళికి ఏది ప్రాముఖ్యమైనదో అది ప్రక్కకు వెళ్ళిపోయింది. వట్టివన్నీ కూడా పెళ్ళిలోకి వచ్చాయి. మంచి సందేశాన్ని సేవకుల ద్వారా దేవుడు మనందరికీ వినిపించాడు. చాలా సంతోషం. ఒకసారి దయచేసి ఇద్దరు లేచి నిలబడినట్లయితే త్వరగా నేను వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తాను. ఈరోజు ఉపవాస దినం. అవును, ఉపవాస దినంలో ఉన్నాం మనమంతా. ఎందుకంటే 1 గంటకు భోజనం చేయాలి. ఇది నిజమైన ఉపవాసం. అంటే దేవుని పనిలో ఉన్నప్పుడు వచ్చేదే నిజమైన ఉపవాసం. కాస్త కడుపుల మీద చేతులు వేసుకోకండి. దాన్ని కొంచెం గట్టిగా చెప్పండి. కాసేపు కొంచెం ముందుకు వచ్చేయండి. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకొని వివాహ కార్యక్రమానికి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, జరుగుతున్న మీ పిల్లల వివాహమును బట్టి స్తుతిస్తున్నాం. ఆయన ఇంతవరకు మీ సేవకుల నోట పెళ్ళి యొక్క పరమార్థాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. వివాహం వెనుక ఇంత పెద్ద ప్లాను మీకున్నదన్న సంగతి ఇదిగో ఈ దినమున విన్న మీ పిల్లలు గుర్తించుటకు
అనుసరించుటకు సహాయం చేయండి. మీ దయ వలన మీ పిల్లలకు తండ్రి వివాహం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మీ కొరకు జతపరచబడుతున్న బిడ్డలిద్దరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వివాహములోనూ వివాహ తదనంతరం తోడుగా ఉండి మీ దీవెనలతో బిడ్డలను నడిపించమని కోరుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఈ వివాహ వేదిక మీద నూతన వధూవరులు ఇద్దరు ఉన్నారు. రాజులైన యాజకుల పరిశుద్ధ వివాహ ఆహ్వానం. ఓకే, విజయ్ బాప్తిసం తీసుకున్నావు కదా నువ్వు? మంచిది. ప్రశాంతి నువ్వమ్మా? వెరీ గుడ్. నిజంగా ఈ పెళ్లి కార్డు మీద ఈ మాట వీళ్ళిద్దరికీ వర్తిస్తుంది. ఒకసారి చప్పట్లు కొట్టండి. అంటే యేసుక్రీస్తుని రక్షకునిగా దేవునిగా అంగీకరించి రాజులైన యాజకులుగా తీర్చబడ్డారు వాళ్ళిద్దరూ. కరెక్ట్గా ఈ మాట మంచి మాట రాశారు. అసలు ఉండవలసింది ఇదే. ఓకే, చాలా సంతోషం. రాజులైన యాజకుల పరిశుద్ధ వివాహ ఆహ్వానం. మరి వేదిక మీద మన మధ్యలో శ్రీ గూడూరి కొండమ్మ అలాగే ప్రసాద్ గారు, ఆ దంపతులకు దేవుడిచ్చిన కుమారుడు కింగ్ విజయ్ కుమార్, అలాగే అలవలపాడు గ్రామం కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వాస్తవ్యులు, అలాగే శ్రీమతి అండ్ శ్రీ నందెపు నాగేంద్రమ్మ ఎల్లయ్య గారుల ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి ప్రశాంతి. వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉన్న వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉండకూడదు అని జంటగా దేవుని కోసం జతపరచబడి భార్యాభర్తలు కావాలి అన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి వివాహ వేదిక ఎక్కారు. వీళ్ళిద్దరూ వివాహం చేసుకొని భార్యాభర్తలు అవ్వకూడదు అనడానికి ఏమైనా సరైన కారణం, తొలి కారణాలు కాదు, సరైన కారణం ఏదైనా ఉంటే దయచేసి ఇప్పుడే తెలియచేయండి. లేదు, వాళ్ళిద్దరూ వివాహం చేసుకొని భార్యాభర్తలై కలిసి బ్రతకడం మా అందరికి ఇష్టమే అంటే దయచేసి ఒక్కసారి మీ కుడి చేతులు ఎత్తి చూపించవలసిందిగా నేను ప్రేమతో కోరుతున్నాను. ఒకసారి కెమెరా అటు పెట్టి. నేను కొంతమంది సగం చేతులు ఎత్తారు, మీకేం సగమే ఇష్టమైంది? వెరీ గుడ్, చాలా సంతోషం. వాళ్ళిద్దరు వివాహం చేసుకొని భార్యాభర్తలు అవడానికి మీరు ఇష్టపడ్డారు. ఒకసారి వాళ్ళని కూడా ఈ సందర్భంలో అడగాలి. ముందుగా విజయ్ ముసుగు తీస్తాడు. ముందు ముసుగు తీసిన తర్వాత ఆ తర్వాత అడుగుదాం. ఎందుకంటే ముసుగులో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా జరిగాయి. ఏమంటే బైబిల్లో జరిగింది ఎందుకు కనుక ముందుగా విజయ్ వేలు తొలగిస్తాడు. ఒకసారి అందరూ చప్పట్లతో మీరు అభినందనలు తెలియచేయండి. నెమ్మదిగా తీసిన తర్వాత అడుగుదాం. నెమ్మదిగా చిన్నగా వేయి. ఒక్కసారి లాంటి పట్టు. రైట్, ఓకే, మంచి, చాలా సంతోషం. రైట్, ఇప్పుడు విజయ్ని అడుగుదాం. ఇటు నిలబడి, సరిగి అటు నిలబడి. విజయ్ అంటే మా అబ్బాయి చాలా మంచివాడండి. ఓకే విజయ్, నీ ప్రక్కన ఉన్న స్త్రీ ప్రశాంతిని నువ్వు హృదయపూర్వకంగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను అన్నయ్య. అబ్బా, అంత ఇష్టం? మంచిది. మరి ప్రశాంతిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు. మరి ఆమెని ప్రేమించి, ఎలా ప్రేమించాలో సేవకులు చెప్పారు కదా, నీ శరీరాన్ని ప్రేమించినంతగా ప్రేమించాలి. అంతే కదా? తేడా అయితే రాదు నీ విషయంలో, నాకు నమ్మకం ఉంది. మంచిది. మరి ఆమెను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, వారానికి ఒకసారి షాలు గప్పి దండ వేసి సన్మానించి, మీరిద్దరూ బ్రతికున్నంత కాలం ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఆమెతోనే కాపురం చేస్తావా? చేస్తానన్నయ్య. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. మీరు చెప్పక ఉండకండి, పెళ్ళి కదా. వెరీ గుడ్, చాలా సంతోషం. విజయ్ ప్రశాంతిని ఇష్టపడుతున్నాడు. ఆమెను ఆదరించి, ప్రేమించి, గౌరవించి, సన్మానిస్తానని కూడా చెప్పాడు. మంచిది. అలాగే ప్రశాంతిని కూడా ఒక మాట అడుగుదమ్మా. ప్రశాంతి, నీ ప్రక్కనున్న పురుషుడు యవనస్తుడు విజయ్ కుమార్ నేను హృదయపూర్వకంగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావమ్మా? ఇష్టమే. వెరీ గుడ్, చాలా సంతోషం. మంచిది. మరి ఆయన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఆయన్ని గౌరవించి, ఆయనకు లోబడి, ఆయనకు భయపెట్టకూడదు, భయపడాలి. తేడా అర్థమవుతుంది కదా? భయపడి మీరిద్దరూ బ్రతికున్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఆయనతోనే కాపురం చేస్తావమ్మా? చేస్తాను. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. మీరు ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరూ కూడా ఇష్టపడ్డారు.
నాకు మరీ మరీ ఇష్టం. ఎందుకంటే దాన్ని ప్రారంభించింది మన తండ్రి. ఆ ఉద్దేశం ఎంత గొప్పదో సేవకులు చాలా చక్కగా మనందరికీ తెలియజేశారు. ఇకపోతే పిల్లలు కూడా ఇష్టపడ్డారు. ఒకసారి వాళ్ళ పెద్దలు, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు వేదిక మీదకి రండి. పెద్దల ఇష్టాన్ని కూడా తెలుసుకొని మరి చేతులు పట్టిద్దాం. విజయ్ కుమార్ తరఫున పెద్దలు ఎవరైనా, అలాగే ప్రశాంతి తరఫున కూడా తల్లిదండ్రులైనా పర్లేదు, చిన్నాన్న పెద్దనైనా పర్వాలేదు. త్వరగా రండి, త్వరగా. పెద్ద నువ్వే రావాలంటున్నారు, ఏమవుతాడు? ఏనైనా దా. జేజనైనా వెరీ గుడ్. పెళ్లి కుమార్ తరఫున ప్రశాంతి తరఫున కూడా త్వరగా కొంచెం అలా పట్టుకోండి. ఆయన చైర్ తీసేయమ్మా. గురయ్య ఆ రైస్ ఇక్కడ ముందు ఇక్కడ పెట్టి కొంచెం పక్కన పెట్టేసాయి. ఒకసారి పైన పట్టుకోండి. అవి కూడా తీసేయన్నా రవీణ. అవి మీ చిన్ననైనా చిన్న నెమ్మది పట్టుకో గురయ్య. ఒకసారి ఆ కండవే. వందనాలు ఆయన, వెరీ గుడ్. దా మనవడి పెళ్ళికి నువ్వే, మనవడి పెళ్ళికి నువ్వే ఇలా నిలబడి, ఈ సైడ్ వచ్చి నిలబడి. వెరీ గుడ్. అలాగే పెళ్లి కుమార్ తరఫున త్వరగా రావాలి, మీదే ఆలస్యం. పెళ్లి గురించి మాకు అర్థమైందని మీరు చేతులు ఎత్తారు. అర్థం అవడం కాదు, అనుసరించాలి. అడుగుతాను, రేపు మీ కుటుంబాలన్నిటి గురించి చెక్ చేస్తాం మేము, వెరిఫికేషన్కి పంపిస్తాను. నువ్వు ఎలా లోబడుతున్నావు లేదో మీకు అర్థమైందా? తెడ్డు దెబ్బలు ఎందుకు పడతాయి మీకు తెలుసు ఇప్పటికీ. మా ఆయన కొట్టాడంటే ఊరికి ఎందుకు కొడతాడు? సరదాగా ఏం కొట్టాడు కదా. నువ్వు ఏదో తొర్రిమాట లోబడవు అన్నమాట. మీకు అర్థమవుతుందా? త్వరగా రావాలి నేను. రండి, ఎవరైనా పర్లేదమ్మా రండి. మేనమామ గారైనా పర్వాలేదు. రైట్, మంచిది. ఇటు వచ్చాయి, అమ్మాయి పక్కన నిలబడు. పెళ్లి కుమారుని తరఫున పెళ్లి కుమార్ తరఫున పెద్దలుగా ఇద్దరు వచ్చారు. విజయ్ కుమార్ తరఫున వాళ్ళు జేజనాయన్ గారు వచ్చారు. మంచిది. ఇన్ రాకపోతే మాకు ఇంకా మంచిదిలే. ఓకే రైట్. ఇప్పుడు నేను అడగమంటావు మరి? సరే ఓకే. మనవడు కదా, నీ మనవడికి ప్రశాంతిని మనవరాలుగా, తనకు భారీగా నీకు మనవరాలుగా చేసుకోవడానికి హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా? పూర్తిగా. చప్పట్లు కొట్టండి. పూర్తిగా ఇష్టపడుతున్నాడట. మంచి, చాలా సంతోషం. మీ పేరు? నేను కోటి సార్. ఏమవుతుంది? ప్రశాంతి కూతురు అవుతుంది. మంచిది, చాలా సంతోషం. మరి మీ కుమార్తె ప్రశాంతిని విజయ్కి భారీగా, మీ ఇంటి అల్లుడుగా కాదు కొడుకుగా చేసుకోవడానికి మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారా? హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నా. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. అయితే కుడి చేయి పట్టుకో, చేయి పట్టుకొని ఒకరి చేతిలో పట్టించండి. చేయి పట్టుకో, మీ మనవాడు చేయి పట్టుకు, ఇక్కడ పట్టుకో, చేతులు పట్టించండి. దగ్గరికి వచ్చేయమ్మా, దగ్గరికి రండి, మీరు దగ్గరికి రండి. స్మైల్ ఇవ్వండి, నవ్వండి, నవ్వాలి నువ్వు. ఓకే వెరీ గుడ్, చాలా సంతోషం. ఓకే మీరు దిగేసేయండి పెద్దలు. గురయ్య దించేసాయి నెమ్మదిగా. విజయ్ కొంచెం ముందుకు పద. ఎదురు తిరగండి. ఇలా పట్టుకోండి. అది రైట్, వెరీ గుడ్. విజయ్ ఏం జరిగింది? ప్రశాంతి ఏం జరిగింది? మా మనవాడిని నీ చేతుల్లో పెడుతున్నావు, జాగ్రత్తగా భద్రంగా చూసుకోమని. చూసుకుంటావు కదా? నువ్వు చూసుకుంటావు, నాకు కూడా నమ్మకంగా ఉంది. రైట్. విజయ్ ఏం జరిగింది? మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నావు, భద్రంగా చూసుకొని. ఓకేనా? రైట్, మంచి, చాలా సంతోషం. పెద్దలు కూడా చేతులు కలిపారు. ఇక క్రైస్తవ వివాహంలో ప్రమాణాలు చేయించడం అనేది ఒక చక్కటి పద్ధతి. ప్రమాణాలు అనగానే ఒకరితో ఒకరు దేవుని సన్నిధిలో చేసే మాటలు. ఇప్పుడు ఆ కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా విజయ్ ప్రశాంతితో పెళ్లి ప్రమాణం చేస్తాడు. చేతిప్పాలి, నువ్వు చేస్తున్నావు. రైట్, వెరీ గుడ్, చాలా సంతోషం. ఒకసారి మౌత్ ఇవ్వండి నేను విజయ్కి, ఇంకో మౌత్ ఇవ్వండి. విజయ్ ప్రశాంతి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ప్రశాంతి తప్ప మేము ఎవరు కనబడకూడదు, చాలా ప్రశాంతంగా ప్రశాంతిని చూస్తూ నువ్వు పెళ్లి ప్రమాణం చెయ్యి. ఓకేనా? రైట్, నేను చెప్పే మాటలు జాగ్రత్త చెప్పు నాయనా. ప్రశాంతిని చూస్తూ చెప్పు.
దేవుని పరిశుద్ధమైన నిర్ణయము చొప్పున విజయ్ కుమార్ అను నేను ప్రశాంతి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్నే ప్రేమించి గౌరవించి పోషించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుటూ నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను దైవ సేవకుల ఎదుటను పెద్దల ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశా విజయ్? ప్రమాణం చేశాను. ఎవరితోటి? ప్రశాంత్ తోటి. ఎంతకాలం ఈ ప్రమాణం? జీవితాంతం. తేడా ఏం రాదు కదా? రాదు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి. విజయ్ కుమార్, ప్రశాంతితో నువ్వు చేసిన ఈ పెళ్లి ప్రమాణాన్ని నీ జీవితాంతం వరకు మర్చిపోకూడదు. ఓకేనా? మర్చిపోను. వెరీ గుడ్, చాలా సంతోషం. అలాగే ఇప్పుడు ప్రశాంతి తన పెళ్లి భర్తగా చేసుకోబోతున్న విజయ్ కుమార్తో పెళ్లి ప్రమాణం చేస్తుంది. వెరీ గుడ్ అమ్మా. అంటే చేతిలో చెప్పు బావ అన్న కదా, మీ బావ చెప్పాడు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు బావకి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ప్రశాంతి నువ్వు కూడా విజయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎవరు కనబడకూడదు. ఓకేనా? నేను చెప్పే మాటలు చెప్పు తల్లి. అబ్బాయి వైపు చూస్తుంది. దేవుని పరిశుద్ధమైన నిర్ణయము చొప్పున ప్రశాంతి అను నేను విజయ్ కుమార్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను గౌరవించి నీకు లోబడి నీకు భయపడి నీ పెళ్లి భార్యనుగా నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను దైవ సేవకుల ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేసావమ్మా ప్రశాంతి? విజయ్ కుమార్తో. వెరీ గుడ్. ఈ ప్రమాణం ఎంతకాలం? జీవితాంతం. తేడా ఏం రాదు కదా? తేడా రాకూడదు. మాటలే కదా అనుకోవచ్చేమో. మాటలు ఎలాంటివి తెలుసా? తుపాకీ గుండులోని తోటాలు లాంటివి. తుపాకీ గుండులోని తోట ముద్దు పెట్టుకుంటుందా? ప్రాణం తీస్తుంది. కనుక మీ మాటలు మీరే గౌరవించుకోండి. మాటల్లో తేడా వస్తే దేవుడు మీ ఇద్దరిని తుపాకీతో కాలుస్తాడు. అదే నరకంలో కాల్చడం అంటే. ఓకేనా? వెరీ గుడ్, చాలా సంతోషం. మీరిద్దరూ దేవుని సన్నిధిలో చేసిన మీ పెళ్లి ప్రమాణాన్ని మీ జీవితకాలం మర్చిపోకుండా కాపాడుకోవాలి. మంచిది, వెరీ గుడ్ అమ్మా, చాలా సంతోషం. విజయ్, ప్రమాణాలు చేశారు మీరిద్దరూ. మరి ప్రశాంతిని పెళ్లి భార్యగా చేసుకోవడానికి గుర్తుగా ఏం తీసుకొచ్చావు? తాళి తీసుకొచ్చాను. అయితే ప్రీప్లాన్డ్గా ఉన్నావు, అయితే మిస్ చేసుకోకూడదని. వెరీ గుడ్. కాసేపు చేతులు పెట్టేసి ఒకసారి నాకు మంగళసూత్రం ఇచ్చి జేబులు పెట్టుకొని తిరుగుతున్నావు. అయితే ఎక్కడ కనపడితే అక్కడ కట్టాలనా? ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రియులారా, మరి పెళ్ళి ఎవరి కోసం ఎందుకు చేసుకోవాలో మీరిద్దరు విన్నారు. మరి ఒకరితో ఒకరు ప్రమాణాలు చేశారు, పెద్దలు ఇష్టపడ్డారు, మీరు ఇష్టపడ్డారు. ఇక ఈ మంగళసూత్రం అనేది పెళ్ళికి ప్రమాణానికి గుర్తు మాత్రమే సుమ. ఇది అంతేనా? మన దేశ పద్ధతిని అనుసరిస్తూ ఒక స్త్రీ ఒక పురుషునికి భార్య అనడానికి గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని కడుతున్నారు. అంతే. చాలామంది కాపురాలు చల్లగా ఉండాలి అని మంగళసూత్రాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నారట. ఎంత తెలియగలిగిన తల్లులమ్మ మీరు. చల్లగా ఉంటుంది తల్లి, కాపురం అయితే చల్లగా ఉంటుంది, అదే వెచ్చగా ఉంటుంది. తాలిబొట్టు మాత్రం ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటుంది. కనుక కాపురం చల్లగా ఉండాలి అంటే, పండంటి కాపురంలా ఉండాలి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా భయభక్తులు కలిగి మీరు బ్రతికితే చాలు. పచ్చని సంసారం, పండంటి కాపురం. కనుక మన దేశ పద్ధతిని గౌరవిస్తూ మరి విజయ్ కుమార్ తన పెళ్లి భార్యనుగా చేసుకోవడానికి గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని కట్టబోతుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు
హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపాల్ గారైనా శ్రీను గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాం. వారి బంధం కలకాలం వాక్యంతో ముడిపడి మరణం వరకు ప్రభు కోసం బ్రతుకున్నట్లుగా సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దామండి. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఉద్దేశాలు నెరవేర్చడానికి తండ్రి ఒకటి కాబోతున్న బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం. తమ్ముడు విజయాన్ని, చెల్లి ప్రశాంతిని మీరిరువురిని తండ్రి ఒకటి చేస్తున్నారు, ఒక కుటుంబంగా మారుస్తున్నారు. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరికి ఒకరు బద్దులై బ్రతకాలి అని ఇప్పటి వరకు ఎన్నో మాటలు విన్నారు. అవే ప్రమాణాలుగా ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకున్నారు. దేవా, మరి ఆ ప్రమాణానికి గుర్తుగా కట్టబోతున్న తాళు విషయంలో కేవలం వారు చేసిన ప్రమాణాలకు నిబంధన గుర్తది. మంగళసూత్రాన్ని చూస్తున్న ప్రతిసారి వారిరువురు చేసుకున్న ప్రమాణాలు గుర్తుకు వచ్చి ఏ మాట అయితే మీకును మరి సంఘం ఎదుటను వారు ప్రమాణాలు చేశారో వాటిని నిలబెట్టుకుని బ్రతుకు జీవితాన్ని బిడ్డలిద్దరికీ ప్రసాదించండి. దేవా, ఈ దినం ఒకటి కాబోతున్న వీరిద్దరూ కలకాలం ఇలాగే కలిసి ఉండి బైబిల్లో ఉన్న ఎంతోమంది కుటుంబాలు భార్య భర్తలు తండ్రి మీ పనిని ఘనంగా జరిగించి సేవకుల హృదయంలోనూ పరలోకంలో ఉన్న మీ హృదయంలోనూ స్థానాన్ని సంపాదించారు. అలాంటి గొప్ప కుటుంబంగా ఈ కుటుంబాన్ని దీవించమని, మరి దైవజనుల మధ్య జరుగుతున్న ఈ వివాహ బంధాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, తమ్ముడు విజయ్ తండ్రి మరి మీ సన్నిధికి వస్తూ సంఘానికి లోబడుతూ సంఘ కార్యక్రమాల్లో విరివిగా ఉంటున్న కుమారుడికి మీ తోడు, మీ సహాయం ఇచ్చి చక్కటి భార్యను అనుగ్రహిస్తున్నందుకు సహోదరులుగా మేమందరం సంతోషిస్తూ ఈ బంధాన్ని జ్ఞాపకం చేసుకుని మీ తోడులో మీ కాపుదరలో కాచి కాపాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన ఉన్న పలాటికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ శ్రీను. విజయ్, ఒకసారి మంగళసూత్రం పట్టుకో అమ్మ. మంగళసూత్రం కట్టుండగా ఒకరు సహాయం చేయడానికి రండమ్మా. మంచిది. ఒకసారి రెండు తీసి పట్టుకో. ఒకసారి అలా చూపించి ఫోటో తీస్తారు. ఫోటో తీసుకుంటారు. ఓకేనా? ఓకే, రైట్. విజయ్, నేను చెప్పే మాటలు చెబుతూ ప్రశాంతి మెడలో మంగళసూత్రాన్ని కట్టు. దగ్గరకు వచ్చి తిప్పుకో. రైట్. నీకు ఎంతవరకు కావాలి గట్టిగా పట్టేసుకో తల్లి. నేను చెప్పే మాట చెబుతూ మరి ప్రశాంతి మెడలో మంగళసూత్రాన్ని ధరింపు చేయి. ఈ మంగళసూత్రమును కట్టి నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ మంగళసూత్రమును అంగీకరించుము. అంగీకరించి తిని అని చెప్పమ్మా. అంగీకరించి తిని. ఓకే, చప్పట్లు కొట్టండి. చాలా చప్పకున్నారు. ఆకలేస్తుందా? భోజనాలు వెనక చక్కగా రెడీ చేస్తున్నారులే. పాట ప్లే చేయండి, పర్లేదు. నేను ఓకే, మూడైనా పర్లేదు, నీకు ఓపుకుంటే ఏడైనాయి. అది నెమ్మదిగా నేను దండలు తీసుకొచ్చాడు తర్వాత. ఓకే, ఒక్కసారి ఫోటోకి కుడి చేయి కిందికి దిగాలి. కిందికను అంతేనా? కెమెరామ్యాన్ నవ్వాలి, స్మైల్ ఇవ్వాలి. తర్వాత నవ్వులు ఉంటాయో లేదో తెలియదు మనకు. ఈ ఫోటోలో అన్న చూసి నవ్వుకోవచ్చు. ఎందుకంటే మన మధ్య నవ్వు లేకుండా చేసేవాడు ఒకడున్నాడు, తిరుగుతున్నాడు కదా. త్వరగా తీగురయ్య. వెరీ గుడ్. త్వరగా. ప్రశాంతి, విజయ్ కుమార్ వాళ్ళ పెళ్ళికి ప్రేమకు గుర్తుగా ఒకరు దండలు మార్చుకుంటారు, గౌరవించి ఒకరి మెడలో ఒకరు వేసుకుంటారు. ఇప్పుడే కాదమ్మా, అప్పుడప్పుడు నెలకు ఒకసారి అయినా విజయ్ 2 దండలు తెచ్చుకోండి. ఓకే, మంచిది. ఎందుకంటే దండేసి నువ్వు షాలు కప్పి దండం సన్మానిస్తే చక్కగా అన్నం కూడా పెడతారు. ఓకే, సాంగ్ ఆపు నేను కొంచెం. రైట్. ఇప్పుడు ముందుగా
విజయ్ తన పెళ్లి భార్య అయిన ప్రశాంతిని గౌరవిస్తూ, ఎప్పటికీ ఇలానే గౌరవించాలని తెలియజేస్తూ మరి ఆ దండ వేసి ఆమెను గౌరవిస్తాడు. ఒకసారి చప్పట్లతో మీరు అందరూ అభినందనలు తెలియచి. అమ్మ ఒకసారి వెనకరా. పూర్తిగా వేసే నువ్వు తీయమ్మా, ఒక్క నిమిషం విజయ్. అయితే పైకి వేలు తిని అలా పట్టుకో, దండ తీయవద్దు. రైట్, సరిగా అమ్మ కిందికి సరి చేయి దించి తల్లి. రైట్, అటు చూడు, స్మైల్, నవ్వాలి, స్మైల్. ప్రశాంతి నవ్వమ్మా. ఓకే, వెరీ గుడ్. అలాగే పెళ్లికి ప్రేమకు గుర్తుగా ప్రశాంతి కూడా తన పెళ్లి భర్త అయిన విజయ్ కుమార్ మెడలో దండ వేసి ఆయన గౌరవిస్తుంది. మీరందరూ చప్పట్లతో అభినందనలు తెలియచేయండి. అయితే ఎక్కడ వంగాలో తెలుసు అనమాట. వెరీ గుడ్, వంగాలి, తప్పదు, వంగకపోతే ఇబ్బందులు. వెరీ గుడ్. ఇద్దరు పట్టుకోండి ఇప్పుడు, అంతేనా? కెమెరామ్యాన్ విజయ్ ఇద్దరు పట్టుకోండి. రైట్, రైట్, ఓకేనాయనా? ఎదురెదురు మోకరించండి, మోకరించండి, రెండు చేతులు జోడించండి. దయచేసి వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ నూతన వధువుల మీద చేతులు ఉంచాలని ప్రేమతో కోరుతున్నాను. క్రింద సేవకులు ఎవరైనా ఉంటే దయచేసి వేదిక మీదకి రండి. కల్లూరి శాస్త్రి గారు, దైవ సేవకులు కల్లూరు నుంచి వచ్చిన శాస్త్రి గారు వేదిక మీదకి రావాలని ప్రేమతో కోరుతున్నాం. మరి దయచేసి నూతన వధువుల మీద రెండు చేతులు జోడించడం. చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మన మధ్యకు వచ్చిన పెద్దలు, దైవజనులు డాక్టర్ సంతోష్ కుమార్ గారిని ప్రేమతో కోరుతూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. మహోన్నతుడు వగు మా తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాను ఆయన. ఈ పగటి వేళ మీ బిడ్డలిద్దరూ విజయ్, ప్రశాంతి మీ మహాకృపను బట్టి ఒక్కటయ్యారు. మీ సంకల్పాన్ని ఎరిగిన వారుగా ఎందు నిమిత్తము ఈ జంటను మీరు జతపరిచారో ఆ సంకల్పాన్ని నెరవేర్చి మిమ్మల్ని స్తుతించి తమ బ్రతుకుల ద్వారా ఈ లోకంలో మీకు మహిమ తెచ్చి మీరున్న మహాలోకానికి అర్హత పొందినట్లుగా ఈ జంటను దీవించండి. వారి కొరకు గర్భఫలాన్ని సిద్ధపరచండి. ఇరువురి కుటుంబాలను దీవించండి తండ్రి. ఈ జంట అనేకులకు ఆదర్శవంతముగా ఉండునట్లు వాక్యం విన్న మీ పిల్లల అనేకులు మీ చిత్త ప్రకారము తమ బ్రతుకులను, తమ వైవాహిక జీవితాలను మలుచుకొని మిమ్మల్ని సంతోషపరచునట్లుగా దీవించమని జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం. అలాగే నాయన వేదిక మీద ఉన్న దైవజనులందరినీ దీవించండి, వారి పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. రానున్న కాలమంతా ఈ సమాజాన్ని వెలిగించుటకు, మీ పక్షంగా నిలబడి సత్యమును స్థిరపరచుటకు తగిన శక్తిని, సామర్థ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ జంటను దీవించి నూరేళ్ల పంటగా వారి బ్రతుకును నింపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు మనకు నూతనముగా జతపరచబడిన ఈ జంటకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సార్. అక్షంతలు ఇస్తే ఒకసారి ఉండాలి. సేవకులు ముందు మొదట ఆశీర్వదించండి, తర్వాత వాళ్ళ ఆశీర్వాదం కొరకు పంపిద్దాం. గురయ్య అక్షంతలై సరే, ఈ పర్లేదు, ఇవన్నీ దించి చించు, ఓపెన్ చెయ్యి. ఒక ప్లేట్లో పోసి ఇవ్వండి ఆయన. సార్ వేసే. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ విజయ్. త్వరగా అందరూ ఒకసారి అలా చేయండి, పెట్టండి. నవ్వండి, స్మైల్ ఇవ్వాలి, నవ్వాలి. ఓకే, అవి రైట్. ఇద్దరు లేచి నిలబడి ఆయన. సార్ థ్యాంక్ యూ సార్, కూర్చోండి. దిగుదాం ఒకసారి. నేను ఒక ప్రకటన చేసిన తర్వాత సార్, తర్వాత రైట్. ఇద్దరు నిలబడి ఆయన.
విజయ్ ప్రశాంతి చేయి పట్టుకో. ఆ వేలు ఆ ఎడంచి ఆ చేతి ఇలా పట్టుకో. రైట్. చేతులు దగ్గరికి రండి, ఇద్దరు చేతులు పైకి ఎత్తండి. దగ్గరికి రావాలి, మీరిద్దరు దగ్గరికి వచ్చాయి. నాకు కొంచెం నీ చెయ్యి రాని. పర్లేదు, ఎలా. ఈ రోజు నుండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని ప్రకటిస్తున్నాను. దేవుని వలన వాక్యముతో దేవుని కొరకు జతపరచబడిన వీరిద్దరిని మీలో ఎవ్వరు ఎప్పటికీ వేరుపరచకూడదు. అలా ఎవరైనా వేరుపరిస్తే దేవుని శిక్షకు మీరు పాత్రులవుతారు. అలాగే దేవుని వలన దేవుని కొరకు జతపరచబడిన మీరిద్దరూ ఎప్పటికీ ఎన్నటికీ వేరు పడకూడదు. ఓకేనా? రైట్, వెరీ గుడ్. చేతులు దించండి. ఒకసారి దైవ సేవకులు నిలబడి ఫోటో దిగితే మీ ఇద్దరికి మీ మధ్యకి పంపిస్తాను. నూతన వధువులు ఇద్దరిని వారికి అక్షంతలు అందచేయండి. హలో, సెంటర్లో కొంచెం ఒక సందు ఇవ్వండి దయచేసి. సెంటర్లో కాస్త ఖాళీ ఇవ్వండి. నూతన వధువులు మీ మధ్యకి వస్తారు. అలాగే ఇవ్వబడిన అక్షంతలతో వారిని ఆశీర్వదించండి. విజయ్ తల్లిదండ్రులు వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. అలాగే గ్రామం పెద్దలు. శ్రీని ఎక్కడున్నా పర్లేదు, మేము మాత్రం ముందు ఉండాలి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా దగ్గర ఉండాలి. ఓకేనైనా ఫోటో. థ్యాంక్ యూ, వెరీ గుడ్. దయచేసి సేవకులు కూర్చోండి. ఒకసారి నేను మీరిద్దరు అమ్మాయి చేయి పట్టుకో. ఆ చేయి పట్టుకో. మీరిద్దరు వెళ్ళేసి వాళ్ళందరి వచ్చిన బంధువుల మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని తిరిగి వేది మీదకి రండి. నెమ్మదిగా వెళ్ళండి. కొంచెం సందు ఇవ్వండి, అటు ఇటు మధ్యలో కొంచెం ఖాళీ, చివరి దాకా